ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसार दुःख जलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण प्रभु जी। दंडवत प्रणाम बसंती माता जी, कृष्णमूर्ति प्रभु, हरे राधिका कृष्णा प्रभु। प्रभु जी, प्रणाम प्रभु जी। प्रभु जी प्रणाम प्रभु जी। हरे धन्यवाद। कृष्णा नाना हरे कृष्णा प्रणाम हरे कृष्ण अम्मा, दंडवत प्रणाम। प्रणाम। सुरेश हरे कृष्ण। ఓకే. సో హరే కృష్ణ ప్రభు ప్రణామం. ఈరోజు క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఏదైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? అందరూ మీట్లో ఉన్నారు. హరే కృష్ణ. ఎస్ మాతాజీ, తులసి మాతాజీ, మీకు ఏమైనా ప్రశ్న ఉందా? ఓకే, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళారు మీరు. ఓకే, విజయ మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी प्रणाम प्रभु जी। సో మనం లాస్ట్ ఎక్కడ ఆపామంటే 8వ చాప్టర్, సారీ 6వ అధ్యాయంలో ఆపారు. సో చిన్న సమరీ. ఇప్పుడు మనం భక్తి యోగాలకు ఎంటర్ అవుతున్నాం అనమాట. సో లాస్ట్ చాప్టర్ వరకు మనకి యాక్చువల్గా మీరు నగలు కొనే ముందు షాప్కి వెళ్తే ఆ నగల షాప్లో నెక్లెస్ కానీ ఎలా ఉంటుంది, మధ్యలో ఉంటుంది, ఒక డబ్బా పెట్టేస్తారు. దానికి ఒక పై భాగం ఉంటుంది, దానికి ఒక కింది భాగం ఉంటుంది. సో ఇది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు ఈ విధంగా. సో ఎట్లయితే మీరు నగలను మధ్యలో భద్రపరుస్తారో ఒక మంచి పెట్టెలో పెట్టి, ఆ కింది భాగం వచ్చేసి కర్మయోగ, పై భాగం వచ్చేసి జ్ఞానయోగ. ఆ మధ్యలో అది ఓపెన్ చేసినాక ఆ రత్నాలు ఉంటాయి చూడండి, అవి భక్తి యోగ. సో భగవద్గీతలో కూడా మనకు మొత్తం 18 చాప్టర్స్ ఉన్నాయి, 6 మూడులో 18. సో ఫస్ట్ 6 చాప్టర్స్ వచ్చేసి కర్మయోగా గురించి చెప్తారు.
చివరి 6 చాప్టర్స్ వచ్చేసి జ్ఞానయోగ గురించి చెప్తారు. ఆ మధ్యలో రత్నాలు ఏంటి? భక్తి యోగ. సో ఇప్పుడు మనము 6 అధ్యాయాలు అయిపోయాయి. అంటే మనం కర్మయోగ కాన్సెప్ట్ దాటి మనం ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటి, మనం భక్తి యోగాలకు ఎంటర్ అవుతున్నాం. 7వ చాప్టర్ అదొకటి. సో సంక్షిప్తంగా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఇన్ని రోజులు. ఫస్ట్ చాప్టర్లో ఏంటి? అర్జున విషాద యోగ. సో ఫస్ట్ చాప్టర్లో ఎవరెవరు మాట్లాడతారు? ధృతరాష్ట్రోవాచ, ధృతరాష్ట్ర ఒక శ్లోకం చెప్తాడు, దుర్యోధనుడు కొద్దిసేపు మాట్లాడతాడు, ఇంకా మిగతా అన్ని అర్జునుడు మాట్లాడతాడు. ఆ చాప్టర్ మొత్తం అర్జునుడే మాట్లాడుతున్నాడు. ఏంటి, నా ఎదురుగా వీళ్ళున్నారు, ఆ, నా అన్నదమ్ములు ఉన్నారు, తర్వాత నా యొక్క గురువు ఉన్నాడు, నా యొక్క పితామహుడైన భీష్మ పితామహుడు ఉన్నాడు, వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ చంపితే ఎలా, వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ భార్యలు ఎలా ఆ, బతుకుతారు, తర్వాత వాళ్ళ పిల్లలకు పోషణ ఎలా జరుగుతుంది. సో ఆమ్, మామూలుగా ఆ, మంచి కార్యక్రమాలు ఎలా నడుస్తాయి, పిండం ఎవరు పెడతారు వీళ్ళందరికీ. సో ఇట్లా రకరకాల ప్రశ్నలు అడుగుతున్నాడు అనమాట. అడుగుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. లాస్ట్గా ఏం చేశాడు? బాణాలన్నీ పక్కన పెట్టేసి కూర్చొని ఒక శ్లోకం చెప్పాడు. ఏంటది? ఇది 2వ చాప్టర్లోకి ఎంటర్ అయ్యాం. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం. ఈ శ్లోకం చెప్పేంత వరకు కృష్ణ భగవానుడు మాట్లాడలేదు. ఎందుకని? ఈ శ్లోకం ఏం చెప్పాడంటే, శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నేను మీకు శరణం తీసుకుంటున్నాను, మీ శరణాగతి తీసుకుంటున్నాను. శిష్యస్తేహం, నేను శిష్యుణ్ణి, మీరు నాకు గురువు, నాకు ఉపదేశించండి. ఇట్లా అడిగేంత వరకు కృష్ణ భగవానుడు ఏది చెప్పలేదు. మన జీవితంలో కూడా అంతే. మనం దేవుడి దగ్గరికి వెళ్ళేసి, లేదా మనంతటా మనమే అనుకుంటున్నాం అనమాట, ఒకే భగవద్గీతలో ఇలా రాసింది కానీ ఇది ఇలా కావచ్చు, ఇది ఇలా కావచ్చు అని మనం ఊహాగానాలు వేస్తున్నాం. లేదా మరి ఒకవేళ కృష్ణ భగవానుడే దేవుడైతే మరి మిగతా వాళ్ళందరూ కృష్ణ భగవానుడిని పాటించాలి కదా. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఆ, అందరు అమెరికాలో చాలా ఎక్కువ మంది జీసస్ క్రైస్ట్ ను పూజిస్తున్నారు. వాళ్ళందరూ చాలా ధనికులుగా ఉన్నారు. ఇట్లా ఇట్లా రకరకాల థీరీస్ నడుస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకోటి, మనం దేవుడి దగ్గరికి వెళ్ళేసి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మన కోరికలు చెప్తున్నాం, మనం మాట్లాడుతున్నాం. కృష్ణ ఎప్పుడు మన లైఫ్ లో ఎంటర్ కాడు. కృష్ణ ఎప్పుడు ఎంటర్ అవుతాడు మన లైఫ్ లో? ఓ కృష్ణ, నీవు నాకు గురువు, నేను నీకు శిష్యుణ్ణి. ఇప్పుడు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. షాది మాం త్వాం ప్రపన్నం, నేను మీకు శరణాగతి తీసుకుంటున్నాను, నాకు ఉపదేశించండి, నాకు మార్గదర్శనం చేయండి. ఈ విధంగా మనం అడిగేంత వరకు కృష్ణ కూడా మన లైఫ్ లో ఏమీ ఎంటర్ కాడనమాట. మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా కృష్ణ ఎంటర్ కాడు. చాలా మంది ఏమంటారు, వెళ్ళి ఓకే నాకు ఈ ప్రాబ్లం ఉంది కానీ కృష్ణ నేను ఇది అనుకుంటున్నాను. చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ప్లాన్స్ వేరే ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, కృష్ణ మన లైఫ్ లో ఎంటర్ కావాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే శరణాగతి తీసుకోవాలి. సో శరణాగతి తీసుకోకుంటే కృష్ణ లైఫ్ లో ఎంటర్ కాడు. ఓకే, మరి అనిపించవచ్చు, అసలు దేవుణ్ణి ఎందుకు అడగాలి నేను? దేవుణ్ణి ప్రశ్న ఎందుకు వేయాలి? నాకు తెలివి ఇచ్చాడు దేవుడు, నాది నేను చూసుకుంటాను. తెలివి ఎందుకు ఇచ్చాడు? ఆ తెలివి ఉపయోగించి బతకాలనే కదా. మరి తెలివి పక్కన పెట్టేసి దేవుడి శరణాగతి తీసుకుంటే నాకు అన్నం ఎవరు పెడతారు, నా జాబ్ ఎవరు చేస్తారు, ఇటువంటి ప్రాబ్లం కొన్ని ప్రశ్నలు కూడా వేస్తుంటారు. సో సి ఎంత పెద్ద అర్జునుడు ఎంత గొప్పవాడు అంటే, మొత్తం ఆ రణరంగం మొత్తంలో విలువిద్యలో నంబర్ 1. ఇంకొకటి, అతను గుడాకేశ. నెక్స్ట్ 13 రోజులు నేను నిద్రపోవద్దు, నెక్స్ట్ 20 రోజులు నేను నిద్రపోను అని నిశ్చయం చేసుకుంటే 20 రోజులు నిద్ర లేకుండా ఉంటాడు. అందుకనే ఆయన గుడాకేశ అంటారు. సవ్యసాచి, కుడి చేతితో ఏ విధంగానైతే బాణాలు సంధించగలుగుతాడో అదే ప్రెసిషన్, అంటే అదే సూటిగా ఎడం చేతితో కూడా సంధించగలుగుతాడు. మనం చేయగలుగుతామా ఆ పని? చేయలేం. ప్లస్ స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఊర్వశి డైరెక్ట్ గా వచ్చేసి అర్జునుడితోటి ఐక్యం కావాలన్నప్పుడు
నీలో తల్లిని చూస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. సో అంత మంచి క్యారెక్టర్ ఇవన్నీ ఉండి, ప్రపంచంలో బెస్ట్ ఫైటర్ ఉండి, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు, విలువిద్యలో నైపుణ్యుడు. అటువంటి అర్జునుడు శరణాగతి తీసుకోగలిగింది. మన పరిస్థితి ఏంటి? తర్వాత యుద్ధం గెలిచిన తర్వాత పాండవులకు మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది. ఏదో ఒక ప్లాట్ వరంగల్లో లేదా అమెరికాలో ఒక ఇల్లు కానీ, రెండు రెండు మూడు ప్లాట్లు కానీ, ఒక 100 ఎకరాలు కానీ, ఇట్లా కాదు, మొత్తం భూమండలం వాళ్ళకి వచ్చేసింది, మొత్తం భూమండలం. సో అటువంటి అర్జునుడు కూడా శరణాగతి తీసుకుంటున్నాడు. సో పాయింట్ ఏంటంటే అక్కడ ఆ శ్లోకం చెప్పేంత వరకు కృష్ణ ఏమీ చెప్పడు. మన లైఫ్ లో కూడా మనం శరణాగతి తీసుకొని, కృష్ణ నాకు మార్గదర్శనం చేయి, నాకు ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలియజేయి అని మనం మంచిగా వేడుకుంటే, సిన్సియర్ గా వేడుకుంటే, డెఫినెట్లీ కృష్ణ మన లైఫ్ లో ఐదర్ ఒక డివోటీని పంపిస్తాడు, లేదా మన ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలా లేకపోతే నిన్ను ఫ్రీగా వదిలేస్తాడు. ఓకే. సో ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? 2వ చాప్టర్ మొత్తం నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి. చనిపోయిన తర్వాత ఇంకో శరీరం తీసుకుంటావు, ఈ ఆత్మ వెళ్ళి ఇంకో శరీరంలో ఉంటుంది. అట్లాగా జన్మ మృత్యు జర వ్యాధి, నువ్వు మరణిస్తూనే ఉన్నావు, పుడుతూనే ఉన్నావు, మరణిస్తూనే ఉన్నావు, పుడుతూనే ఉన్నావు. ప్రతి లైఫ్ లో నువ్వు కష్టాలు పడుతున్నావు, రోగాలు వస్తున్నాయి, వృద్ధాప్యం చెందుతున్నావు, ముసలితనం వచ్చేసి మళ్ళీ చనిపోతున్నావు. ఇట్లా నడుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ లో ఏం చెప్తున్నాడు? కర్మయోగ. మనం ఏదైతే పూర్వజన్మలలో మనం ఏదైతే చేసుకుంటామో దాన్ని బట్టి మనకి ఈ జన్మలో మన తెలివితేటలు కానీ, మన ధనం కానీ, మన అందం కానీ, మన యొక్క పవర్, మన లోపల శక్తి అన్నీ కూడా పూర్వజన్మ ఫలితాలు అనమాట. సో పూర్వజన్మలో మనం ఏమేమి చేసుకున్నామో తద్వారా మనకి ఈ లైఫ్ లో వస్తాయి. సో పూర్వజన్మలో మనము మంచిగా పుణ్యం చేసుకుంటే ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎక్కువగా ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు కూడా బాగా అహంకారం పెరిగిపోయి మళ్ళీ తప్పులు చేస్తూ ఉన్నారు. ఎందుకు? డబ్బు బాగా స్కూల్లో కాలేజ్కి వెళ్ళేటప్పుడు, ఇంటర్మీడియట్ వరకు ఎవరు మందు షాప్లోకి వెళ్ళరు. ఒక్కసారి కాలేజ్లోకి వెళ్ళగానే లేదా జాబ్ చేయడం మొదలు పెట్టగానే స్నేహితులు మారిపోతారు, బార్ షాప్లకు వెళ్తారు, మందు తాగడము, మాంసాహారం తినడము, ఇటువంటి రకరకాల పనులు చేస్తారన్నమాట. చిన్నప్పుడు చేస్తారా? తల్లిదండ్రులు తీసుకెళ్తారా ఇటువంటి విషయాలకి? ఓకే. మందు తాగే వాళ్ళైనా కూడా వాళ్ళు ఒక బాటిల్ తెచ్చేసి వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకు కానీ పోస్తారా? సో ఇవన్నీ ఆ మెల్లమెల్లగా నేర్చుకుంటున్నారనమాట. సో ఇట్లా నేర్చుకొని ఇదంతా ఎందుకు వస్తుంది? ఏదో కొంత డబ్బు వస్తుంది కాబట్టి ఆ డబ్బు ద్వారా ఆ ఇటువంటి పనులు చేస్తున్నారనమాట. సో ఇట్లా చేసేసి ఇంకా ముందు ముందు ఒక కర్మ కూడగట్టుకుంటున్నారనమాట. సో ఇదంతా కర్మయోగ. సో కర్మయోగ చెప్పారు. ఆ తర్వాత ఆ జ్ఞాన యోగ కూడా కొంచెం చెప్పారు 4th చాప్టర్ లో. ఆ తర్వాత మనం లాస్ట్ చాప్టర్ లో 6వ అధ్యాయంలో మనం క్లియర్ గా చూసాం అష్టాంగ యోగ. అష్టాంగ యోగ ఎంత కఠినమైన పద్ధతి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలేసి సన్యాసం తీసుకొని అడవిలోకి వెళ్ళి దూరంగా ఎవరు లేని చోట సిట్టింగ్ పాస్చర్ లో కూర్చొని మనము ఏ ఒక్క కోరిక మన మైండ్ లోకి రాకుండా అంత ఏకాగ్రతతో మనము తపస్సు చేస్తే లాస్ట్ కి మనం కృష్ణ భగవానుడి ధ్యానంలో ఉంటే సఫలీకృతం అవుతుంది అది. ఓకే. ఒకవేళ అలా చేసిన తర్వాత మళ్ళీ ప్రశ్న ఏమడుగుతారు? ఓకే, మరి అట్లా అవన్నీ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ కాలేదనుకో, కృష్ణ వాళ్ళ పరిస్థితి ఏంటి? అటు ఆకాశం కాకుండా ఇటు భూమి కాకుండా మధ్యలో ఉన్న మేఘం లాగా వాళ్ళ లైఫ్ అటు కాకుండా ఇటు కాకుండా పోతుందా అంటే, కృష్ణ ఏం చెప్తాడు? నో, ఎవరైతే ఈ యొక్క యోగా పద్ధతి సరే అష్టాంగ యోగా పద్ధతి లేదా భక్తి యోగా వాళ్ళు కొంతవరకు చేసి వదిలేశారనుకోండి, నెక్స్ట్ లైఫ్ లో వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఛాన్స్ ఇచ్చేసి, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మ ఒక మంచి ధనికుల కుటుంబం, రాజుల కుటుంబంలో కానీ, లేదా మంచి చదువుకున్న బ్రాహ్మణ కుటుంబంలో కానీ జన్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నారు. ఎందుకు? ఆ జన్మ వస్తే ఏమవుతుంది? ఇమ్మీడియట్లీ మళ్ళీ వేదాలు చదువుకోవడము, మళ్ళీ భగవద్గీత చదువుకోవడం, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. రాజుల కుటుంబంలో పుడితే ఏమవుతుంది? వాళ్ళు కూడా ఏంటి, ఇంకా జాబ్ చేయాల్సిన అవసరం లేదు, ఒక లోన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, జీవితాంతం ఒక ఇల్లు కట్టడానికి లోన్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మళ్ళీ అట్రాక్షన్ వీటి మీద వచ్చేసి మళ్ళీ మిగతా భక్తి ముందుకు చేస్తారనమాట.
దీర్ఘకాలంగా భక్తి చేసి మరణించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ట్రాన్సెండెంటలిస్ట్ ఫ్యామిలీలో పుడతారని చెప్పారు. ట్రాన్సెండెంటలిస్ట్ అంటే ఎవరు? ఆ, భక్తుల కుటుంబంలో. సో డివోటీస్ కుటుంబంలో ఆల్రెడీ ఎవరైనా చాంటింగ్ చేసే కుటుంబంలో వాళ్ళ కుటుంబంలో జన్మ వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాడు పుట్టినప్పటి నుంచి వాళ్ళని టెంపుల్ తీసుకెళ్ళడము, వాళ్ళ అన్నప్రసన్న టెంపుల్లో అవుతుంది, తర్వాత వాళ్ళ బర్త్డే టెంపుల్లో అవుతుంది, ఎటు చూసినా కీర్తనే, ఎక్కడ చూసినా కృష్ణ ప్రసాదమే, ఎక్కడ చూసినా కూడా ఆ, వాళ్ళకి సంగీతం నేర్పించడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ వాళ్ళు మిగతా లైఫ్ పూర్తి చేసుకొని వెళ్తారనమాట. సో ఇవన్నీ చెప్పారు ఇక్కడ. చెప్పి లాస్ట్కి 6వ అధ్యాయంలో చివరి శ్లోకంలో ఆ, ఏం చెప్తున్నారు? లాస్ట్ శ్లోకాలో యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతో యో మాం సమేయుక్త తమోమతః. ఈ అందరి యోగిలలోకెల్లా భక్తి యోగి ఎవరైతే నన్ను పూర్తిగా వాళ్ళ మనస్సులో ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఆ, ఈ ప్రేమయుగ ఈ భక్తిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ, అన్నిటికంటే అందరికంటే శ్రేష్ఠులు అని చెప్పారు. సో మనం భక్తి యోగా ఎందుకు తీసుకుంటున్నాము? ఏదో ఒక థాట్ మైండ్లోకి మనకు ఒకటి వచ్చేసి తద్వారా తీసుకున్నది కాదు ఇది. ఉం? మనము ఈ భక్తి యోగా ఎందుకు తీసుకుంటున్నామంటే కృష్ణ అన్ని యోగా పద్ధతులు మనకు చెప్పారు. చెప్పిన తర్వాత అన్ని యోగా పద్ధతిలోకెల్లా భక్తి యోగా టాప్ మోస్ట్ అని కూడా కృష్ణ చెప్పాడు. సో భగవంతుడే డైరెక్ట్ చెప్పాడు కాబట్టి మనం భక్తి యోగా తీసుకుంటున్నాం. భగవద్గీత ఆధారంగా తీసుకొని 6వ చాప్టర్లో చివరి శ్లోకమైన యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన, ఆ శ్లోకాన్ని ఆధారంగా తీసుకొని మనం చెప్తున్నాం. ఇది అదే మన ఊహాగానం కాదు, లేదా మన రీసెర్చ్ ప్రకారం కాదు. మనంతటా మనం రీసెర్చ్ చేస్తే అది మనకు అన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. ఏంటేంటి? మనం తప్పులు చేస్తుంటాము, రైట్? మన యొక్క సెన్సెస్ పర్ఫెక్ట్గా ఉండవు, మన యొక్క ఇంద్రియాలు పర్ఫెక్ట్గా ఉండవు. ఎందుకు? ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక టెలిస్కోప్తో చూస్తే మీకు గ్రహాలు కనిపిస్తాయి, టెలిస్కోప్ లేకుండా చూస్తే గ్రహాలు కనిపించవు మీకు. ఒక మైక్రోస్కోప్ బ్లడ్ టెస్ట్కి వెళ్ళారనుకోండి, ఆ బ్లడ్ టెస్ట్ ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఏం చేస్తాడు? మైక్రోస్కోప్ కింద పెట్టేసి చూస్తాడు అనమాట. చూసి ఓ ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంది అని నిర్ధారణ చేస్తాడు. ఆల్రెడీ మన కంటి చూపుతో డైరెక్ట్ తెలుసుకుంటాం, అది తెలుసుకోలేము, మనకు మైక్రోస్కోప్ కావాలి. సో మన యొక్క ఇంద్రియాలు పర్ఫెక్ట్ కాదు. ఓకే, మళ్ళీ మనం తప్పులు చేస్తూ ఉంటాం. ప్లస్ మన యొక్క ఇంటెన్షన్, మన యొక్క ఇంటెన్షన్ అంటే మన యొక్క ఇంటెన్షన్ ఏమంటారు తెలుగులో? స్వభావం కాదు, ఆలోచన ఆలోచన కూడా కాదు. ఆలోచన అంటే ఉద్దేశం ప్రభు ఉద్దేశం ప్రభు ఉద్దేశం. ఎస్, ఉద్దేశం రైట్. మన యొక్క ఉద్దేశం కూడా చాలా సార్లు కరెక్ట్ ఉండకపోవచ్చు, రైట్? సో ఇవన్నీ డిఫెక్ట్స్తో మనము పర్ఫెక్ట్ నాలెడ్జ్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి శాస్త్రాలలో ఇచ్చిన నాలెడ్జ్ శాస్త్ర పరంగా తీసుకొని దాన్ని అదే విధంగా తీసుకొని అట్లా పాటిస్తే సింపుల్ అయిపోతుంది లైఫ్. ఓకే, సో అక్కడి వరకు చూసాం మనం. సో అది సంక్షిప్త సమరీ 6 చాప్టర్స్ వరకు. సో ఇప్పుడు మనము భక్తి యోగా చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట, 7వ చాప్టర్. ఓకే, హరే కృష్ణ. ఎస్ ఎస్, సరిత మాతాజీ అడగండి. ప్రభుజీ, ఇప్పుడు భక్తులు ఎవరైనా మరణిస్తే అంటే భక్తి పూర్తిగా కాకముందు మరణిస్తే వెంటనే మళ్ళీ శరీరం దొరుకుతుందా, లేకపోతే స్వర్గం అట్లా వెళ్తారా ప్రభుత్వం? దాన్ని బట్టి వాళ్ళు ఎంతసేపు భక్తి చేశారని. ఓన్లీ కొద్దిపాటి భక్తి చేశారు అనుకుందాం, కొద్దిపాటి భక్తి చేసి మరణించారనుకోండి. సో వాళ్ళకి కృష్ణ 6వ అధ్యాయం ప్రకారం ఏం చెప్తున్నాడు? కొన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో వాళ్ళని ఉంచిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఒక ధనికుల కుటుంబంలో లేదా మంచి బ్రాహ్మణుల కుటుంబంలో జన్మిస్తాడు. ఒకవేళ భక్తి చాలా సంవత్సరాలు చేశారు, దీర్ఘకాలంగా భక్తి చేశారు, దీర్ఘకాలం ఇంకా కొద్దిగానే మిగిలింది, వాళ్ళని భక్తుల కుటుంబంలో జన్మ వస్తుంది, లేదా డైరెక్ట్ గురువుల కుటుంబంలో జన్మ వస్తుంది.
ట్రాన్సెండెంటలిస్ట్ ఫ్యామిలీ. సో అలా వచ్చిందంటే ఇంకేంటి, వాళ్ళు రాకెట్ లాగా వెళ్ళిపోతారనమాట నెక్స్ట్. ఎందుకంటే వాళ్ళకి అన్నీ రెడీగా ఉంటాయి. పుట్టినప్పటి నుంచి వాళ్ళు అసలు హరే కృష్ణ మహామంత్రం వింటూనే పుడతారు, రైట్? సో అట్లా వాళ్ళు హాస్పిటల్ నుంచి మన ఫస్ట్ డివోటీస్నే చూస్తారు. సో అట్లా అనమాట. అటువంటి జన్మ చాలా అరుదు. ఇంకా ఎక్కువగా భక్తి చేస్తారు. ఇంకా ఎక్కువగా భక్తి చేస్తే డైరెక్ట్గా శిల ప్రభుపాద్కి ఎలా జన్మ వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు అందరు ఋషులను పిలిచి ఇంట్లో సాధువులందరినీ పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టేసి వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒకటే ఒక కోరిక అడుగుతున్నాడు. ఏంటది? మా కొడుకుకి రాధారాణి యొక్క కృప ఉండేలా దీవించండి అని. అతను మా కొడుకు మంచిగా చదువుకోవాలి, జీవించండి అలా అడగలేదు, ఉద్యోగం అడగలేదు, ఆరోగ్యం కూడా అడగలేదు. ఏం అడిగాడు? రాధారాణి యొక్క బ్లెస్సింగ్స్. ఎంత గ్రేట్ డివోటీ అయితే అటువంటి బ్లెస్సింగ్స్ అడుగుతారు. సో అట్లా అనమాట. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, థ్యాంక్స్. ఓకే. ఓకే. కోటా వెంకటేశ్వర్లు ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభు. దండవత్ ప్రణాం. జ్యోతిరూప కమల మాతాజీ. కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. దండవత్ ప్రణాం మధుగోపాల్ ప్రభు. ఓకే. ప్రభుజీ, మా దగ్గర నిన్న జగన్నాథ్ స్నానోత్సవం చాలా బాగా జరిగింది ప్రభుజీ. ఫస్ట్ టైం ప్రభుజీ వరంగల్ ఇస్కాన్ టెంపుల్ లో. ఫొటోస్ చూసాను మాతాజీ. ఎస్ ఎస్, చాలా సంతోషం. ఓకే. సో మనం కొన్ని శ్లోకాలు చదువుదాము. చదివిన తర్వాత మనకు టైం ఉంటే చివరిలో కొద్దిసేపు డిస్కస్ చేయొచ్చు స్నానయాత్ర గురించి. ఓకే. పవిత్ర మాతాజీ దండవత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఓకే. సో తులసి మాతాజీ మీరు చదువుతారా? అందరూ బుక్ తీసుకోండి. 7వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 7, 7వ అధ్యాయము 1వ శ్లోకం. చదువుతాను ప్రభుజీ, ప్రణామాలు ప్రభు. సో ఇప్పుడు భక్తి యోగాలకు ఎంటర్ అవుతున్నాము. మంచిగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్. ఇదేంటంటే సప్తమాధ్యాయము భగవద్ విజ్ఞానము. ఇప్పుడు ఏంటంటే ఈ చాప్టర్లో మనకు అసలు భగవంతుడి గురించి మనకు నాలెడ్జ్ వస్తుందన్నమాట. అసలు భగవంతుడు ఎవరు అనేది మనకి ఇందులో తెలియజేయబడుతుంది అనమాట. సో దీంట్లో మొత్తము ఇది 30 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. సో ఈ చాప్టర్లో ఫస్ట్ 3 శ్లోకాలు భగవంతుని యొక్క జ్ఞానం, కృష్ణ భగవానుని యొక్క నాలెడ్జ్, జ్ఞానం తెలుసుకుంటే ఏంటి ఆ గ్లోరీ, అది చెప్తారనమాట. 4వ శ్లోకం నుంచి 12వ శ్లోకం వరకు కృష్ణ భగవానుని యొక్క శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, శక్తులు ఏంటి. 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు కృష్ణ భగవానునికి మనం శరణాగతి ఎలా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎటువంటి వాళ్ళు తీసుకుంటారు, ఎటువంటి వాళ్ళు తీసుకోరు, అది కూడా చెప్పారనమాట అందులో. 13వ శ్లోకం నుంచి 19 వరకు ఏ రకాల జీవులు కృష్ణ భగవాను శరణాగతి తీసుకుంటారు, ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు కృష్ణ భగవాను శరణం తీసుకోరు, అది కూడా చెప్తారనమాట. 20 నుంచి 25వ శ్లోకం వరకు ఇతరత్రా దేవతలు తర్వాత నిరాకార, ఈ 2 విషయాలు అడ్రస్ చేస్తారు. తర్వాత 26 నుంచి 30 శ్లోకం వరకు మాయా నుంచి కృష్ణ భగవాను, మాయ నుంచి దూరం అయిపోయి కృష్ణాన్ని ఎలా చూడాలి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇది ఇక్కడ నుంచి ఇంకా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే తులసి మాతాజీ. ఓకే ప్రభు.
శ్రీభగవానువాచ శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయः యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం అసంశయం సమగ్రమమాం యథా జ్ఞాస్యసి తచ్చృణు. యదా జ్ఞాస్యసి తచ్చృణు. The Supreme Personality of Godhead said, "Now hear, O son of Pritha, how by practicing yoga in full consciousness of me, with mind attached to me, you can know me in full, free from doubt." చదవండి మాత. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు పలికాడు, ఓ పృథా కుమార, మనస్సును నాయందే ఆసక్తము చేసి నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధముగా నీవు నిస్సందేహముగా నన్ను పూర్తిగా తెలుసుకొనగలవో ఇప్పుడు వినుము. హరే కృష్ణ సో ప్రభు. కృష్ణ ఏమేమి వాడుతున్నాడు ఇక్కడ? నిస్సందేహంగా, ఇంకా మీకు డౌట్లు ఉండవలసిన అవసరం లేదు. నన్ను ఏ విధంగా సమగ్రంగా, అంటే కొంచెం కొంచెం తెలుసుకోవడం కాదు, పూర్తిగా భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది. మళ్ళీ ఎలా? నిస్సందేహంగా, ఇంకా డౌట్స్ లేకుండా పూర్తిగా, ఏదో కొంత కొంత కాకుండా. ఇప్పుడు ఆలకింపుము. ఇప్పుడు విను. ఓ అర్జున, నన్ను నిస్సందేహంగా నువ్వు తెలుసుకోవాలి అంటే ఇప్పుడు విను. సో దీంట్లో పర్పోర్ట్లో ఇది చదువుతాను, మీరు చూడండి. దేవదేవుడు మరియు పరతత్వమును అగు శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్న విధానము శ్రీమద్ భాగవతమునందలి ప్రథమ స్కందపు 2వ అధ్యాయమునందు ఇట్లు వివరింపబడినది. సో భగవంతుని గురించి పూర్తిగా మనం ఎలా తెలుసుకోవాలి అంటే అది మనకి 1వ స్కందం భాగవతంలో 1వ స్కందం 2వ చాప్టర్లో ఈ విధంగా చెప్పారనమాట. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థోహ్య భద్రాని విధునోతి సుహృత్సతాం నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ తదా రజస్తమో భావా కామలోభాదయశ్చయే చేతయేతేరణావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే విద్యతే హృదయాగ్రంథే ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. శ్రీకృష్ణుని గూర్చి వేదవాంగ్యము నుండి శ్రవణము చేయుట లేదా ఆ భగవాను నుండియే ప్రత్యక్షముగా భగవద్గీత ద్వారా శ్రవణం చేయుట అత్యుత్తమ కార్యము. ఓకే, సో సిహెచ్ జ్యోతి మాతాజీ, మీరు భాష్యంలో ఇది లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. ఎస్ మాతాజీ, ఈ శ్లోకాల తర్వాత అక్కడి నుంచి చదవండి. స్లోగా మధ్య మధ్యలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కృష్ణుని గూర్చి వేద వాజ్మయం నుండి కాని భగవద్గీత ద్వారా ప్రత్యక్షముగా అతని నుండియే కాని వినుట మాత్రమే సరి అయిన పద్ధతి. సో ఎల్లరి హృదయం మాతాజీ ఒక నిమిషం, ఒక్కొక్క సెంటెన్స్ తర్వాత ఆగండి. సో ఇక్కడ సరి అయిన పద్ధతి ఏ విధంగా తెలుసుకోవాలంటే కృష్ణ గురించి డైరెక్ట్ కృష్ణుని గురించి కానీ తెలుసుకోవాలి, లేదా వేదవాంగ్యం వేదాల నుంచి, లేదా కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీత లేదా శ్రీమద్ భాగవతం నుంచి తెలుసుకోవాలి. ఎస్ మాతాజీ. ఎల్లరి హృదయములందును నివసించు కృష్ణుడు శ్రేయకాముడైన ఉత్తమ మిత్రుడై తన్ను గూర్చి ఎల్లప్పుడూ వినువానిని పవిత్రుని చేయును. యా, సో ఇక్కడ ఏమంటున్నా అంటే కృష్ణ భగవానుడు మనందరి హృదయంలో ఉన్నాడు పరమాత్మగా. సో ఎవరైతే కృష్ణ భగవానుడి గురించి ఎక్కువగా వింటున్నారు అనుకో, ఎప్పుడు ఆ కృష్ణ భగవానుని భక్తి ఇప్పుడు మీరందరూ వింటున్నారు. సో కృష్ణ మీ అందరి హృదయంలో ఉన్నాడు పరమాత్మగా. ఇలా ఎల్లప్పుడూ మీరు వింటుంటే ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఆ వ్యక్తిని పవిత్రం చేస్తున్నాడు.
అది చెప్తున్నారు ఇక్కడ. ఎస్ మాతాజీ. ఈ విధముగా భక్తుడు తన యందు నిగూఢముగానున్న దివ్య జ్ఞానమును సహజముగా వృద్ధి పొందించుకొనును. నిగూఢంగా అంటే చాలా సీక్రెట్ ఇది. ఇది మనం ఒక పెద్ద ఇంజనీరో లేకపోతే సైంటిస్టో లేకపోతే ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేదా బాగా డబ్బు ఉండి బాగా అందం ఉండి బాగా చదువుంటే వచ్చే జ్ఞానం కాదు. ఇదేంటది? అతడు భ- ఒక నిమిషం. నిగూఢంగా ఇది చాలా సీక్రెట్ గా ఉందన్నమాట. ఇది అర్థం చేసుకోవడం ఓన్లీ కృష్ణ భగవానుడే మనకి అది తెలియజేయాలి. ఎప్పుడు తెలియజేస్తాడు? మనం ఎప్పుడు వింటూ ఉండాలి. ఈ ఈ యొక్క భగవద్గీత ఇదంతా భక్తుల సాంగత్యంలో కూర్చొని మనం వింటున్నాం అనుకో, సో కృష్ణ ఇటువంటి నిగూఢమైన విషయం కూడా చాలా తేలిగ్గా ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా చెప్తాడనమాట. అతడు భాగవతము నుండి భక్తుల నుండి కృష్ణుని గూర్చి ఎక్కువగా వినిన కొలది భగవంతుని భక్తియుక్త సేవలో ఎక్కువ స్థిరత్వము పొందును. ఏమంటున్నారు ఇక్కడ? అతడు భాగవతం నుండి కానీ లేదా భక్తుల నుండి శ్రీకృష్ణుడి గూర్చి అధికముగా శ్రవణం చేయాలంట. అంటే 2 సోర్సెస్ చెప్పారు ఇక్కడ. ఒకటి భాగవతం నుంచైనా వినండి, లేదా భక్తుల నుంచైనా వినండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలా చేసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళకు భక్తి యోగమునందు వాళ్ళు స్థిరంగా ఉండగలుగుతారనమాట. ఎస్ మ్యామ్. భక్తియుక్త సేవాభివృద్ధిచే అతడు రజస్తమో గుణముల నుండి అజ్ఞానము నుండి విముక్తుడగుటయు సో అతని భౌతిక ఒక్క నిమిషం. సో భక్తియుత సేవ అంటున్నారు ఇక్కడ. భక్తియుత సేవ అంటే ఏంటి? భక్తి అంటే ఒక సెంటిమెంట్ కాదు. ఓకే, ఈరోజు లేచాము, స్నానం చేశాము, దేవుడి దగ్గరికి వెళ్ళాము, దండం పెట్టుకున్నాము, ఒక సెంటిమెంట్. ఓకే, నువ్వు దేవుడు, నేను ఒక మామూలు మనిషిని, సో నాకు ఈ కోరికలు ఉన్నాయి, నువ్వు తీర్చు. హిజ్ హోలీనెస్ స్వయం భగవాన్ కేశవ మహారాజ్ ఒక స్టేట్మెంట్ చెప్పారనమాట. మీ 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 దగ్గరికి ఎవరైనా ఎప్పుడూ వచ్చేసి ఏదో ఒకటి అడుగుతున్నారు మిమ్మల్ని. చుట్టాలు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎన్నో ఇచ్చారు వాళ్ళకి, ఎప్పుడు వచ్చేసి ఏదో ఒకటి అడుగుతున్నారు మిమ్మల్ని. ఒకసారి డబ్బు అడుగుతారు, లేదా ఒకసారి వస్తువులు అడుగుతారు, లేకపోతే ఇంకేదైనా హెల్ప్ అడుగుతారు. ఎప్పుడు ఏదో ఒకటి మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అన్మ్యూట్ చేసి చెప్పండి ఎవరైనా. చికెన్ వస్తుంది. ఎస్, చికాకు. చికాకు వస్తుంది. ఎస్. సో మనం ఏం చేస్తున్నాము? ఎన్ని కోట్ల జన్మల నుంచి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాం? ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతున్నాం. నాకు ఇది కావాలి, నాకు మంచి భార్య కావాలి, నాకు మంచి భర్త కావాలి, ఈ 2 అయిపోయిన తర్వాత నాకు మంచి కొడుకు కూతురు కావాలి, పిల్లలు కావాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళకు ఉద్యోగం రావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, రైట్, అమెరికాకు వెళ్ళాలి, ఉద్యోగం రావాలి, డబ్బు సంపాదించాలి, ఆరోగ్యం చెడిపోయింది, వీళ్ళకి ఆరోగ్యం కావాలి. ఇదే లిస్ట్, రైట్. సో మన దగ్గరికి వచ్చి ఎవరన్నా ఊకే ఏదైనా అడుగుతుంటే మనం ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పారో చికాకు పడతాం. కానీ కృష్ణ చూడండి ఎంత దయాలు, ఎన్ని కోట్ల జన్మల నుంచి అడుగుతున్నా కూడా అతను చికాకు పడట్లేదు. సో కృష్ణని కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయాలి? కృష్ణని ఎవరైనా కన్ఫ్యూజ్ చేయగలుగుతారా? సో కృష్ణని కన్ఫ్యూజ్ చేయాలంటే ఈ విధంగా చేయండి. సో కృష్ణ దగ్గరికి వెళ్ళి పూజ చేసిన తర్వాత ఏమీ అడగకండి. సో కృష్ణ అంటాడు అనమాట, ఏదన్నా ఒకటి అడుగు, నాకేమీ వద్దు. లేదు లేదు లేదు, నీకు ఇవ్వాలనుకుంటున్నా, అడుగు అంటే నాకేమీ వద్దు, నాకేమీ వద్దు. ఏ తాం మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. మీరు ఏదైతే అడిగితే దాన్ని నేను ఇస్తాను అంటున్నాడు భగవంతుడు. ఏమీ అడగకండి. అప్పుడు కృష్ణ కన్ఫ్యూజ్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు? కృష్ణ తనను అర్పించుకుంటాడు, రైట్. సో కృష్ణ దగ్గరికి వెళ్ళి మనము ఒక లిస్ట్, ప్రతిరోజు ఒక లిస్ట్ పెట్టుకొని అడగకూడదు. కృష్ణ కోర్స్ కోరికలు ఇంకా ఉంటే, ఇంకా భక్తిలో మనం పూర్తిగా తీవ్రంగా లేకపోతే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడగవచ్చు. కానీ అట్లీస్ట్ మనం భక్తిలో పెరిగిన తర్వాత ఇంకా ఈ కోరికల లిస్ట్ ఆపేయాలి. అప్పుడు కృష్ణ నీకేం చేయాలి? అది ప్రేమ. ఇప్పుడు తల్లి
కొడుకుకి ఆ, ఆ, అన్నం పెట్టేటప్పుడు కానీ పని చేసేటప్పుడు కానీ తండ్రి కానీ వాళ్ళని చదివించేటప్పుడు ఏమంటారు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేసి నన్ను పోషిస్తారు, అందుకే నా వాళ్ళు చేసేది. వాళ్ళు ఏమైనా సరే, పిల్లలు బాగుపడ్డా సరే బాగుపడకపోయినా సరే, వాళ్ళు చేసేది మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? ఆ చేయడమే ప్రేమ. ఒకరి దగ్గర నుంచి ఆశించడం ప్రేమ కాదు అది. ఒకరికి చేయడం, సేవ చేయడం, అది ప్రేమ. సో భగవంతుడికి సేవ, భక్తియుత సేవ. సో భక్తి అంటే సెంటిమెంట్ కాదు, భక్తియుత సేవ. సో మాతాజీ అది మళ్ళీ చదవండి, భక్తియుత సేవ. భక్తియుక్త సేవాభివృద్ధిచే అతడు రజస్తమో గుణముల నుండి అజ్ఞానము నుండి విముక్తుడగుటయు ఆ, అతని భౌతిక కామములను లోభములను తగ్గుటయు సంభవించును. ఏంటది? భక్తియుత సేవ ద్వారా. చాలా మంది అడుగుతారనమాట, భక్తియుత సేవ నేను ఎట్లా భక్తిలో ఎలా ప్రోగ్రెస్ కావాలి? రజోగుణం తమో గుణం నుంచి బయటపడాలి అంటే భక్తియుత సేవ. ఉమ్, ఆ విధముగా కామము, నాలో కామము, లోభము, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. కామము అంటే కోరికలు, క్రోధము అంటే కోపము, లోభము, లోభము అంటే ఎక్కువ గ్రీడ్. ఇంకా నాకు ఇది చాలు అనిపించదు అనమాట, ఎన్ని ఇచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అది లోభం. కామ క్రోధ లోభ మోహం. మోహం అంటే ఏంటి? మనకి ఉదాహరణకి సింపుల్ ఎగ్జాంపుల్, మనకు పెళ్లి కాకముందు భార్య ఎవరో భర్త ఎవరో తెలియదు. ఒకవేళ వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, మళ్ళీ వాళ్ళు రాకపోతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సరే, భార్య భర్తలు చాలా మంది గొడవ పెట్టుకుంటున్నారు, వేరే ఎగ్జాంపుల్ తీసుకో. పిల్లలు పిల్లలు పుట్టక ముందు వాళ్ళు ఎవరో తెలియదు మనకి, వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. పుట్టిన తర్వాత ఒక 2 years తర్వాత వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళని వదిలి ఉండలేం మనం. అది మోహం. ఓకే. కామ క్రోధ లోభ మోహ మద. మద అంటే గర్వం, ప్రైడ్. మాత్సర్యం. మాత్సర్యం అంటే ఎన్వి, అసూయ. ఇది నా దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ఉంది. డివోటీస్ అయినాక కూడా ఆ డివోటీకి బాగా మెచ్చుకుంటున్నారు అందరూ, నాకు రావట్లేదు మెప్పు. తర్వాత వాళ్ళకి తొందరగా ఇనిషియేషన్ అయింది, నాకు కాలేదు ఇంకా. వాళ్ళకి సెకండ్ ఇనిషియేషన్ అయిపోయింది, నేను వెనక పడిపోయాను. సో ఇలా. సో ఇవన్నీ దేంతో పోతాయంటే భక్తియుత సేవ ద్వారా. సో భక్తియుత సేవ ద్వారా రజోగుణం తమోగుణం కామము లోభము నశింపగలవు. ఆ కల్మషములు తొలగింతనే. ఎస్ మాత చదవండి. ఈ కాలుష్యములు క్షాళితములైపోగానే అతడు విశుద్ధ సత్వస్థితిలో స్థిరుడై భక్తియుక్త సేవచే ఉజ్వలుడై సంపూర్ణమైన భగవద్విజ్ఞానమును అవగాహన చేసుకొనును. సో ఈ అనర్థ అన్ని పోయిన తర్వాత పర్ఫెక్ట్ డివోటీగా అవుతారనమాట. ఈ విధముగా భక్తి యోగము క్లిష్టమైన భౌతిక వాంఛా గ్రంథిని ఛేదించి అతనిని వెంటనే అసంశయం సమగ్రం స్థితిని అనగా దేవాది దేవుని పరమ సత్య స్వరూపమును అవగాహన చేసుకొను స్థితిని పొందజేయును. భాగవతం 1వ స్కందం 2వ చాప్టర్ 17 నుంచి 21వ శ్లోకం. అన్ని ఆన్సర్స్ ఉన్నాయి ఇందులో. ఎస్ మాతాజీ, లాస్ట్ పారాగ్రాఫ్ చదవండి. అందుచే కృష్ణుని వలన గాని కృష్ణ చైతన్యము గల అతని భక్తుని వలన గాని వినుటచే మాత్రమే ఎవరైనను కృష్ణ విజ్ఞానమును అర్థము చేసుకొనజాలుదురు. ఎస్, ఓన్లీ ఎవరు? డైరెక్ట్ కృష్ణ నుంచి కానీ లేదా కృష్ణ చైతన్యంలో ఉన్న, కృష్ణ కాన్షియస్ లో ఉన్న భక్తుల దగ్గర నుంచి కానీ మనం వింటే ఆటోమేటిక్గా మనకు అన్నీ క్లియర్గా అర్థమైపోతాయి కృష్ణ భగవానుడి గురించి. వేరే ద్వారా మనకు అర్థం చేసుకోలేము, వేరే ప్రయత్నాలు మనం చేసినా వేస్ట్. థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, ఓకే ప్రభుజీ. 2వ శ్లోకం వసంతి మాతాజీ, కృష్ణమూర్తి ప్రభు మీరు చదవండి. Yes, Prabhuji. ప్రభుజీ. నెక్స్ట్ పద్మజా మాతాజీ మీరు రెడీగా. Second. ఇప్పుడు ఏంటి భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. సో కంటిన్యూయేషన్. జ్ఞానం తేహం సవిజ్ఞానం జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః
ఇదం వక్ష్యాం శేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యాజ్ యజ్ఞాజ్ఞాతే అహే భూ Neha Bhuya. నేహ భూయా Nyaj. యజ్ఞాత్వా నేహ భూయోన్యాజ్ యజ్ఞాత్వా మే నేహ భూయాః జ్ఞాతవ్యం అవిశిష్యతే. జ్ఞానత్వం Jnatavi. జ్ఞానత్వం అవశ్యతే. Translation. I shall now declare unto you in full this knowledge, both phenomenal and luminous. This being known, nothing further shall remain for you to know. Thank you, Prabhu. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Thank మాతాజీ you. ప్రభుజీ. సో ఇక్కడ భగవంతుడు ఒక డిక్లరేషన్ చేస్తున్నాడు అనమాట. ఏంటది? ఇంతకుముందు ఏం చెప్పాడు? ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనతో యోగాభ్యాసం చేయుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రముగా తెలుసుకొనగలవో ఇప్పుడు ఆలకింపుము. డౌట్ లేకుండా పూర్తిగా నన్ను తెలుసుకోవడం ఇది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? జ్ఞానము మరియు విజ్ఞానములను గూడిన సంపూర్ణ జ్ఞానము నీకిప్పుడు నేను సంపూర్ణముగా వివరించేదను. ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నాడంటే, నీకు జ్ఞానము విజ్ఞానము రెండూ చెప్తున్నాను సంపూర్ణంగా. నీవిప్పుడు నీకు వివరించేదను. అది తెలిసిన తర్వాత నీవు తెలుసుకోవలసింది ఇంకా ఏదియో మిగిలి ఉండదు. ఇది ఎవరు చెప్తున్నారు? వెయిటేజ్ చూడండి. ఎవరో ఫ్రెండ్స్ చెప్పడం కాదు, ఇది భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు. ఏమని? నేను చెప్పే విషయం ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు వేరే ఏమీ లేదు, అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ ఓన్లీ కృష్ణ భగవానుడే చెప్పాడు ఈ విధంగా. ఇంక ఇదే విధంగా నీకు ఎక్కడ కూడా ఎవ్వరు చెప్పలేదు. ఈవెన్ బైబిల్లో కూడా ఇలా చెప్పలేదు, తర్వాత ఖురాన్లో కూడా ఇలా చెప్పలేదు. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు వేరే తెలుసుకోవాల్సింది లేదు అనేది ఎక్కడ చెప్పలేదు. మీరు బైబిల్లో కానీ ఖురాన్లో కానీ రీసెర్చ్ చేసి తీసుకురండి. అవి చదివిన వాళ్ళు కూడా అవన్నీ చదివి, ఈ శాస్త్రాలన్నీ చదివి ఓన్లీ కృష్ణ అనే విధంగా చెప్పాడు. శివుడు కూడా ఇలా చెప్పలేదు. వినాయకుడు ఇలా చెప్పలేదు. దుర్గాదేవి ఇలా చెప్పలేదు. ఓన్లీ కృష్ణ అనే ఇటువంటి స్టేట్మెంట్ చెప్తున్నాను అనమాట. ఓకే, ఈ చాప్టర్ చాలా బాగుంటుంది. ఎస్ పద్మజ మాతాజీ. సో తర్వాత జ్యోతిరూప కమల మాతాజీ మీరు చదవండి, ఆ తర్వాత విజయ రఘునాథ్ ప్రభు. ఓకే, పద్మజ మాతాజీ. మీరు మ్యూట్లో ఉన్నారు మాతాజీ. బాబు సేవలో ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ. మళ్ళీ ఇంకోసారి చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. బుక్ దగ్గర లేదు. షూర్ మాతాజీ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, జ్యోతిరూప కమల మాతాజీ. ఓకే, విజయ రఘునాథ్ ప్రభు. టెక్స్ట్ 3. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. Out of many thousands among men, one may endeavor for perfection, and of those who have achieved perfection, hardly one knows me in truth. చదవండి ప్రభు. పలు వేలాది మనుషులలో ఎవడో ఒక్కడు పూర్ణత్వానికి యత్నిస్తాడు. ఇక పూర్ణత్వంను సాధించిన వారిలో అరుదుగా ఒక్కడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ భగవంతుడు ఇప్పుడు జ్ఞానము గురించి చెప్తున్నాడు అనమాట. ఇందులో ఏమంటున్నాడు? వేలాది మనుష్యులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వము సాధించుటకు ప్రయత్నించును.
మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే. సిద్ధ అంటే ఏంటి? పర్ఫెక్షన్, పూర్ణత్వం. అంటే వేల మంది జనాలలో ఒక్కడు సిద్ధ సిద్ధ పురుషుడిలాగా తయారు కావడానికి ట్రై చేస్తున్నాడంట. పర్ఫెక్ట్ బీయింగ్. ఓకే. యతతామపి సిద్ధానాం, అటువంటి సిద్ధ పురుషులలో, వందల వేల మంది సిద్ధ పురుషులలో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఒక్కడు మాత్రం నన్ను తెలుసుకుంటున్నాడు యథావిధంగా. అంటే కృష్ణ భగవాను గురించి తెలుసుకోవడము అంత ఈజీ కాదు. ఓకే. వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వం సాధించుట ప్రయత్నించును. ఆ విధంగా పూర్ణత్వం సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుచున్నాడు. అంటే ఈ ఈ కృష్ణ భగవాను తెలుసుకోవడం ఎంత అరుదు అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. వేల కోట్ల మందిలో ఎవరో ఒకరు వెళ్ళి హిమాలయాస్ లో తపస్సులు చేస్తున్నారు సిద్ధి కోసం, అష్టసిద్ధీస్ కోసం. యతతామపి సిద్ధానాం, అటువంటి వేల కోట్ల సిద్ధులలో సిద్ధి అయిన వాళ్ళలో కశ్చిన్ మాం వేత్తి తత్వతః, ఒక్కడు మాత్రమే కృష్ణ భగవాను యథావిధంగా తెలుసుకోగలుగుతున్నాడు. సో ఇది చాలా అరుదు అన్నమాట. డివోటీస్ వచ్చేసి బుక్స్ ఇచ్చేసి క్లాస్ పెట్టేసి అందరికీ మనం చెప్తున్నాము, చాలా ఈజీ అనుకోకండి. ఇది కృష్ణ భగవాను గురించి తెలుసుకోవడం, కృష్ణ భగవాను గురించి అర్థం కావడం, ఇది చాలా 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 అరుదైన విషయం. ఇప్పుడు ప్రపంచంలో ఎంత మంది మనుషులు ఉన్నారో, మనుష్యానాం సహస్రేషు, వేల కోట్ల మందిలో, అందులో సిద్ధానాం, సిద్ధి కోసం వెతికే వాళ్ళు కొందరు. అందులో వేల కోట్లలో ఒక్కడు మాత్రమే కృష్ణ భగవాను నుంచి తెలుసుకోగలుగుతున్నాడు. అది చెప్తున్నారు ఇక్కడ. సో ఇవన్నీ మెమరైజేషన్ శ్లోకాస్. ఈ శ్లోకము మెమరైజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ పవిత్ర మాతాజీ మీరు చదువుతారు. ఎస్ ప్రభు, చదువుతాం. నెక్స్ట్ సుమకి సాధ్వి మాతాజీ మీరు రెడీగా ఉండండి. ఓకే. భూమిరాపో నలో ఓకే. వాయో భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవచ కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే అహంకార ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా భిన్నా ప్రకృతి వస్తదా earth, water, fire, air, ether, mind, intelligence, and false ego. Altogether, these 8 constitute my separated material energies. ఇప్పుడు భగవంతుడు తన యొక్క శక్తుల గురించి చెప్తున్నాడు. ఎస్ మాతాజీ. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. సో భగవంతుని యొక్క భిన్న ప్రకృతి అంటే భగవంతుని యొక్క శక్తులు అన్నమాట. ఏంటవి? భూమి, భూమి అంటే ఈ నేల. భూమి అంటే నేల. తర్వాత నీరు, జలం. అటు భూమి, మట్టి, తర్వాత జలము, నీళ్లు, అగ్ని, మంట, వాయువు, గాలి, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 అంశాలు, వీటి సముదాయం ఏంటి? భిన్న ప్రకృతి, అష్టద. ఇది భగవంతుని యొక్క మెటీరియల్ సపరేటెడ్ ఎనర్జీస్. సో ఈ ప్రపంచంలో మీరు ఏది సృష్టించినా సరే అన్ని వీటి నుంచే వస్తాయన్నమాట. ఓకే. ఉదాహరణకి ఎవరైనా 100 అంతస్తుల బిల్డింగ్ కట్టారనుకోండి. ఆ బిల్డింగ్ కట్టడానికి కావాల్సింది ఏంటి? ఇసుక కావాలి. ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. ఓకే. ఇటుకలు కావాలి. ఇటుకలు ఎలా అవుతున్నాయి? మట్టిని మంటలో పెట్టాలి. సో మంట కావాలి. ఇటుకలు తయారు కావాలంటే నీళ్లు కలపాలి. సో నీళ్లు కావాలి. గాలి కావాలి అది ఎండాలంటే. ఆకాశం కావాలి. తర్వాత మన యొక్క మైండ్, బుద్ధి, అహంకారం. ఓకే. 100 అంతస్తుల మేడ కూడా దీని ద్వారానే తయారైంది. కంప్యూటర్ ఫర్ ఎగ్జాంపుల్. సో కంప్యూటర్ ఎలా తయారవుతుంది? కంప్యూటర్లో కూడా మీరు చిప్స్ చేయాలన్నా కూడా చిప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఆ చిప్స్ ను కూడా సాఫిస్టికేటెడ్ మెథడాలజీలో మీరు తయారు చేస్తున్నారు, కానీ దానికి కావాల్సింది ఏంటి? ఎర్త్. దానికి వాటర్ కావాలి, ఆ, భూమి కావాలి, మంట కావాలి, గాలి కావాలి. వీటి ద్వారా అది చేస్తున్నారు. సిమెంట్ ఎలా వస్తుంది అలాగే వస్తుంది. అదే విధంగా ఏదైనా తీసుకోండి, మీరు ఏ వస్తువు అయినా, ఒక డాక్టర్, ఒక సర్జన్, ఒకరు ఒక ఒక హార్ట్ సర్జన్, హార్ట్ కోసి మళ్ళీ దాన్ని మంచిగా చేసి పెట్టాలి. ఆ కట్ చేయడానికి వాడే కత్తి అది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే. ఎందుకంటే భూమిలో ఒక మెటల్, ఆ ఇనుముని తీసుకొని దాన్ని షార్ప్ గా చేస్తే అది కత్తి అవుతుంది, రైట్? సో ఇట్లా మీరు ఏదైనా తీసుకోండి, పెద్ద బ్రిడ్జ్ అయినా తీసుకోండి, 100 అంతస్తుల మేడ తీసుకోండి, ఒక కార్ తీసుకోండి, కంప్యూటర్ తీసుకోండి, ఏదైనా సరే ఈ 8 నుంచే వస్తుంది. ఇవన్నీ కూడా భగవంతుని యొక్క శక్తులు అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ సుమతి సాధ్వి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ మహేష్ పాలక్ ఓకే ప్రభు, ప్రభు. రెడీగా ఉండండి. ఓకే, 5వ శ్లోకం. అపరేయం ఇతస్త్వన్యాం అపరేయం ఇతస్తన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో జీవభూతం మహాబాహో యేదం ధార్యతే జగత్. యయేదం ధార్యతే జగత్. Besides these, O mighty armed Arjuna, there is another superior energy of mind which comprises the living entities who are exploiting the resources of this material inferior nature. Yes, ఓ ma'am. మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ కృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? భూమి, ఈ యొక్క భూమి, నీళ్లు, ఆకాశము, అగ్ని, మంట, గాలి, మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో, మనస్సు, బుద్ధి, అహంకారం, ఈ 8 కాకుండా ఇంకొకటి దీనికంటే ఎక్కువగా అధికమైన శక్తి ఉన్న నా యొక్క శక్తి ఇంకోటి ఉందంట. ఏంటది? లివింగ్ ఎంటిటీస్. లివింగ్ ఎంటిటీ అంటే మనందరం. ఓ మహాబాహార్జున, వీటికి అన్యముగా న్యూనమైన ప్రకృతి ఉపయోగించుకొని జీవులు కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. జీవులతో కూడి ఉన్న, విచ్ కంప్రైజెస్ ద లివింగ్ ఎంటిటీస్ ఫర్ ఎక్స్ప్లాయిటింగ్ ద రిసోర్సెస్. ఇక్కడున్న ఈ భూమి, రాపో, నలో, వాయు, ఈ వీటన్నిటిని, భూమిని, ఆకాశాన్ని, మంటని, వీటిని తీసుకొని ఏం చేస్తున్నారు? వాటితో కొందరు డబ్బు సంపాదిస్తున్నారు, కొందరు ఇది చేస్తున్నారు, కొందరు ఇది కనుక్కుంటున్నారు, కొందరు అది కనుక్కుంటున్నారు, కొందరు విమానాలు తయారు చేస్తున్నారు, కొందరు కంప్యూటర్లు తయారు చేస్తున్నారు. ఇదంతా ఎవరు? జీవులు. సో ఈ జీవులు కూడా భగవంతుని యొక్క సుపీరియర్ ఎనర్జీ, భగవంతుని యొక్క శక్తి. ఓకే, నెక్స్ట్ మహేష్ పాలక్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 6వ శ్లోకం. ఏతద్యోనీని భూతాని ఏతద్యోనీని భూతాని సర్వాణ్యేత్యుపధారయ సర్వాణ్యతే ఉపధారయ అహం కృత్స్నస్య జగత అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తతా ప్రభవ ప్రళయస్య తథా. Translation. So all created beings have their source in these two natures of all that is material and all that is spiritual in this world. Know for certain that I am both the origin and the dissolution. థ్యాంక్ యూ ప్రభు. సో ఇది చూడండి. సో భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ? సృజింపబడిన అంటే సృష్టించబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికము ఆధ్యాత్మిక మగు సర్వమునకు మూలమును మరియు
ప్రళయమును నేనే అని నిశ్చయముగా తెలుసుకొనుము. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కృష్ణ, ఈ యొక్క ఈ యొక్క జీవులకు అన్నిటికీ 2 రకాల నేచర్స్ ఉంటాయన్నమాట. ఓకే, 2 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటది భౌతిక, రెండోది ఆధ్యాత్మిక. భౌతిక అంటే మనము మన కళ్ళతో చూసేదంతా భౌతిక ప్రపంచం. ఈ ప్రపంచం అంతా భౌతికం, రైట్? ఇక్కడ ఏంటి, మనం పుడుతూ ఉన్నాం, మరణిస్తూ ఉన్నాం. అలాగే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మిక అంటే మన యొక్క ఆత్మ ప్లస్ భగవంతుని యొక్క ధామము. దానికి ఎప్పుడు మరణం కానీ చేంజ్ కానీ ఉండదు అన్నమాట, ముసలితనం కానీ ఉండదు. సో ఇటు భౌతికము ప్లస్ ఆధ్యాత్మికము, ఈ రెండిటికి ఆధ్యాత్మికలకు సర్వములకు మూలమును మరియు ప్రళయమును నేనే అని నిశ్చయంగా తెలుసుకోండి అంటే ఏంటి, వీటికి మూలం నేనే, ఈ భౌతిక జగత్తుకు మూలాన్ని నేనే అని ఎవరు చెప్తున్నారు? కృష్ణ చెప్తున్నాడు. తర్వాత వీటిని ముగించేది ఎవరట? ప్రళయం కూడా కృష్ణనే. సో వీటికి మూలం ఇవి 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 ఉండడానికి కృష్ణనే కారణం, ఇవి ముగించడానికి కూడా కృష్ణనే కారణం. అటు ప్రళయం రావడానికి కృష్ణనే, ఇటు భౌతిక ప్రపంచం ఏర్పడడానికి, ఆధ్యాత్మిక ప్రపంచం ఇవన్నీ ఉండడానికి కారణం కూడా కృష్ణనే అని చెప్తున్నాడు. డైరెక్ట్ గా కృష్ణనే ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. సో అది ఇది ఇంకా టాప్ మోస్ట్ శ్లోక అనమాట. ఎక్కడైనా ఎవరైనా మీరు దేవతల గురించి ఏమైనా టాపిక్స్ వస్తే ఇది అల్టిమేట్ అనమాట. ఓకే, శ్లోకం అందరు నేర్చుకోవాలి ఇది. అమ్మా నువ్వు చదువుతావా ఇది? ఎన్నో శ్లోకం? 7వ శ్లోకం. 7వ శ్లోకం. ఓకే. మత్తః పరతరం నాన్యాత్ మత్తః పరతరం నాన్యాత్ కించిదస్తి ధనంజయ కించిదస్తి ధనంజయ మయీ సర్వం ఇదం ప్రోతం మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సూత్రే మణిగణా ఇవ. O conqueror of wealth, there is no truth superior to me. Everything rests upon me as pearls are strung on a thread. నానా చదువు. నాన్న హరే కృష్ణ నామాలు. ఓ ధనుంజయ, నాకంటే శ్రేష్టమైన సత్యము లేని లేదు. దారములు ముత్యములు ఉచ్చబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నది. థ్యాంక్ యూ నాన్న. సో థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓకే, సో ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే మత్తః పరతరం నా అన్యత్, నాకంటే పరతరమైనది నా అన్యత్, ఇంకేదీ లేదు. ఈ స్టేట్మెంట్ వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ తర్వాత పురాణాలలో కానీ ఇతరత్ర ఏ శాస్త్రాలలో కానీ గ్రంథాలలో కానీ కృష్ణ తప్ప ఈ స్టేట్మెంట్ ఇంకెవ్వరూ ఇవ్వలేదు. మత్తః పరతరం నా అన్యత్, నాకంటే ఇంకా మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఇంకేది లేదు. ఈ స్టేట్మెంట్ విష్ణుమూర్తి కూడా ఇవ్వలేదు, నారాయణ కూడా ఇవ్వలేదు, ఓన్లీ కృష్ణ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్. ఓన్లీ కృష్ణ ఇచ్చాడు. సో బైబిల్లో ఏం చెప్పారు? బైబిల్లో జీసస్ క్రైస్ట్ ఏమన్నాడు? నేను దైవ కుమారుణ్ణి అని చెప్పాడు. నేను దైవం అని ఎప్పుడు చెప్పలేదు. మీరు మొత్తం బైబిల్ చదవండి, ఒక్కొక్క అక్షరం తీసుకొని చదవండి. అంతా దాంట్లో ఏం చెప్తున్నాడంటే నేను దేవుడి యొక్క కుమారుణ్ణి అదే చెప్పాడు. కానీ నేను దేవుణ్ణి కానీ ఇంకా నాకంటే సత్యం వేరే మీకు తెలుసుకోవాల్సింది ఏమీ లేదని బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ఓకే, ఖురాన్ తీసుకోండి. ఖురాన్లో ఏం చెప్పారు? నేను అండ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, నేను భగవంతుని యొక్క మెసెంజర్ని, అంటే ఒక దూతని, దేవుడికి ఒక దూతగా వచ్చాను నేను, అంతేగాని నేను దేవుణ్ణి అని ఎక్కడ చెప్పలేదు. మన పురాణాల్లో మన శాస్త్రాలు అన్నీ తీసుకోండి, ఎక్కడ కూడా దుర్గామాత కానీ వినాయకుడు కానీ శివుడు కానీ ఎవ్వరు కూడా
మత్త పరతరం నా అన్యతని ఎవరు చెప్పలేదు. సో నాకంటే ఇంకా పరతరం ఇంకేది లేదు. ఓ ధనంజయ, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చోబడినట్లు సమస్తము నా పైననే ఆధారపడి ఉన్నవి. సో ఎప్పుడైతే ముత్యాలు ఉన్నాయనుకోండి, ఒక చైన్ ముత్యాల గొలుసు పెట్టారనుకోండి, ఆ గొలుసు ఒక దారంలో కుచ్చుతారు. సో ఆ దారం అన్నిటిని పట్టుకొని ఉంటుంది, ఏది ఆ ముత్యాలన్నింటినీ. అదే విధంగా భగవంతుడు మొత్తం సృష్టినంతా కూడా దారం లాగా ఉన్నాడనమాట, అన్ని పట్టుకుంటున్నాడు అతను. సో ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? డైరెక్ట్ గా కృష్ణ చెప్తున్నాడు. ఇది అర్జునుడు ఊహించట్లేదు, అక్కడ కృష్ణనే డైరెక్ట్ గా ఇది చెప్తున్నాడు. అందుకనే మనం ఇది తీసుకునేది ఏదో మనం డైరెక్ట్ గా ఈజీగా తీసుకోవట్లేదు. దీనికి ఆధారం ఉంది. ఆధారం ఏంటి? భగవద్గీత ఆధారం. ఎవరు చెప్పారు? కృష్ణ చెప్పాడు. సరే, మరి కృష్ణ ఈ విధంగా ఇక్కడ చెప్పాడు కదా, ఇంకో శాస్త్రంలో ఇలా చెప్పాడు, అవన్నీ చూడండి, క్షుణ్ణంగా పరిశీలించండి. ఏది కూడా డైరెక్ట్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి చూడండి. సో ఇంత క్లియర్ గా ఇంకెక్కడ కూడా లేదు. ఓకే, సో కృష్ణ ఇక్కడ డిక్లరేషన్ అన్నమాట. ఓకే, సో సిహెచ్ జ్యోతి మాతాజీ, మీరు చదువుతారా? భాష్యం చదవండి. ఓకే ప్రభుజీ, చదువుతాను. చాలా ఇంపార్టెంట్ భాష్యం. దివ్యమైన పరమసత్యము పరబ్రహ్మము సాకారమా నిరాకారమా అను సామాన్య వివాదం ఒకటి ఉన్నది. యా, భగవద్గీత. సో ఈ వివాదం ఓకే. ఏంటి? భగవంతుడు ఆ ఆకారంలో ఉంటాడా లేదా నిరాకారంలో ఉంటాడా? కొందరు ఏమంటాడు భగవంతుడు చాలా విశాలంగా ఉన్నాడు, మొత్తము నిరాకారం, భగవంతుడికి ఒక ఆకారం అనేది లేదు అని కొందరు అంటున్నారు. కొందరేమో భగవంతునికి ఆకారం ఉంది అంటున్నారు. సో ఈ పరతత్వము సాకారమా లేదా నిరాకారమా అనే విషయం పట్ల చాలా వివాదం ఉంది. కొందరు అది అంటున్నారు, కొందరు ఇది అంటున్నారు. ఎస్ మాతాజీ. భగవద్గీతకు సంబంధించినంత వరకు పరమసత్యము దేవదేవుడైన శ్రీకృష్ణుడే అనుట పదే పదే స్థిరపరచబడినది. ప్రత్యేకముగా ఈ శ్లోకమునందు పరమసత్యము సాకారమే అనునది నొక్కి చెప్పబడినది. ఎందుకన్నాడు? దేవాది మత్త పరతరం నా అన్యత్, నాకన్నను శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. ఎస్ మాతాజీ. దేవాది దేవుడే దివ్యమైన పరమసత్యమనున్నది బ్రహ్మ సంహితలో కూడా సమర్థించబడినది. అది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనగా దివ్య పరమ సత్యమైన దేవాది దేవుడు ఆద్యుడును ఆనంద నిధానమును గోవిందుడును సచ్చిదానంద విగ్రహుడనే శ్రీకృష్ణుడేనని తెలుపుచున్నది. ఏంటది శ్లోకం? ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇది బ్రహ్మ సంహితలో రాశారు, బ్రహ్మగారు రాశారు. ఈశ్వర పరమా కృష్ణ. ఈశ్వర అంటే ఏంటి? కంట్రోలర్. ఎక్కడైతే కంట్రోలర్ ఉంటారో అది ఈశ్వర. మన ఫ్యామిలీ మెంబర్స్ లో కంట్రోలర్ ఎవరు? సపోజ్ ఒక ఫ్యామిలీకి కిచెన్లో ఇంట్లో కంట్రోలర్ ఎవరు? అమ్మ, తల్లి. ఓకే, తర్వాత తండ్రి. సో ఇది ఫ్యామిలీ మట్టుకు ఈశ్వర ఎవరు? తల్లి. కిచెన్లో ఈశ్వర ఎవరు? తల్లి. ఫ్యామిలీ మెంబర్స్కి తండ్రి. ఒక కాలేజ్కి వెళ్దాం, కాలేజ్లో ఎవరు? ప్రిన్సిపల్. అతను కాలేజ్కి ఈశ్వర. తర్వాత అలాగే సిటీకి ఈశ్వర ఎవరు? మేయర్. అలాగే ఈ యొక్క స్టేట్ మొత్తానికి ఈశ్వర ఎవరు? చీఫ్ మినిస్టర్. అలాగే దేశానికంతా ఈశ్వర ఎవరు? ప్రైమ్ మినిస్టర్. అట్లా ఈశ్వర పరమ కృష్ణ, అన్నిటికంటే పరమ ఈశ్వర ఎవరు? ఇంకా పరమ అంటే ఇంకా వాళ్ళకంటే అధికం లేదనమాట. ఈశ్వర పరమ కృష్ణ. ఓకే, అతనేంటి? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ప్లస్ ఆయన ఏంటి? సచ్చిదానంద విగ్రహ అంటే ఆయన విగ్రహం కూడా ఉంది. సో ఆయనకు ఒక ఫామ్ ఉంది, నిరాకారం కాదు. ఆదిర్ గోవింద. అనాదిర్ అంటే అనాది నుంచి ఉన్నాడు. ఆదిర్ ఎల్లప్పుడూ ఉన్నాడు, మొదటి నుంచి ఉన్నాడు. గోవింద, అతని పేరు గోవింద. అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణాలకి ఆయన కారణం. సో అది ఈ శ్లోకం అనమాట. అది ఇక్కడ బ్రహ్మ సంహితలో చెప్తున్నారు అనమాట. ఎస్ మాతాజీ. ఈ ప్రమాణమున సందేహమునకు తావు అనున్నది లేదు.
అయినను నిరాకారవాది శ్వేతాశ్వతరోపనిషత్తు 3:10 నందలి తతోయదుత్తరతరం తదరూపమనామయం యయేవద్యుత్ రమృతాస్తే భవత్యదేతరే దుఃఖమే వాపియంతి అను వేదమంత్రమును ఆధారముగా చేసుకొని భౌతిక ప్రపంచమందలి ఆద్య జీవియగు బ్రహ్మ దేవతలందును మానవులందును జంతువులయందును ఉత్తమోత్తముడుగా భావింపబడుచున్నాడు. ఎస్. సో ఈ ఈ యొక్క ఉపనిషత్ ప్రకారం ఏంటి? దేవతలు, మానవులు, జంతువుల కన్నా బ్రహ్మదేవుడు గొప్ప అని చెప్తున్నారు. ఎస్ మాతాజీ. కాని బ్రహ్మకతీతమై భౌతిక రూపము లేనట్టియు భౌతిక కాలుష్యముక్తమైనట్టియు పరమ పురుషుడున్నాడు అని అతనిని తెలుసుకొనువాడు అమృతత్వము పొందును. అతని నెరుంగని వారు భౌతిక ప్రపంచ క్లేశములను అనుభవింతురని వాదించును. యా. సో ఈ యొక్క బ్రహ్మ కంటే కూడా ఇంకా అధికంగా దేవాది దేవుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు. అది తెలుసుకున్న వాళ్ళు ఈ భౌతిక క్లేశాల నుంచి దూరం అవుతారనమాట. లేకపోతే అది తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఈ భౌతిక క్లేశాలు ఇంకా ఉంటాయి వాళ్ళకి. భౌతిక క్లేశాలు అంటే ఏంటి? సుఖము, దుఃఖము, టెన్షన్ ఏమవుతుంది, జాబ్ పోతే ఏమవుతుంది, లేకపోతే భార్యాభర్తలు ఏమైనా చనిపోతే ఏమవుతుంది, లేకపోతే యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది, ఇటువంటి క్లేశ చాలా ఉంటుంది అనమాట. మీరు కృష్ణ కాన్షియస్లో డీప్గా వెళ్తే ఈ క్లేశాలన్నిటికీ దూరం అయిపోతారు. రైట్? ప్రహ్లాద్ మహారాజ్ని ఏం చేస్తున్నాడు? వాళ్ళ తండ్రి ఒక గుట్ట పైనుంచి నెట్టేస్తున్నాడు. ఆయన ఏంటి, ఎక్కడి నుంచి నెట్టేసినా ఆయన హ్యాపీగా ఉన్నాడు. సముద్రంలో వేసేసి ఆయన పైన గుట్ట వేస్తున్నారు, అయినా కూడా హ్యాపీగానే ఉన్నాడు అతను. ఎందుకు ఉండగలిగాడు? దేవాది దేవుడు సంక్షిప్తంగా అర్థం చేసుకున్నాడు కాబట్టి. ఎస్ మాతాజీ. నిరాకారవాది ఆ రూపం అను పదమునకెక్కువ ప్రాధాన్యముసంగును. కాని ఆ అరూపం నిరాకారము కాదు. అది పైన ఉదాహరింపబడిన బ్రహ్మ సంహితలో వర్ణింపబడినట్లు సచ్చిదానంద దివ్య స్వరూపమును సూచించును. శ్వేతాశ్వతరోపనిషత్తునందలి ఇతర శ్లోకము 3:8-9 ఈ విషయమునిట్లు వివరించుచున్నవి. వేదాహమేత పురుషం మహంత మాదిత్యవర్ణం తపస పరస్తాత్ తమేవ విదిత్వా తిమృత్యుతిమేతి నాన్యః పంథా విద్యతే యనాయ యస్మాత్ పర్పణం నాపరమస్తి కించిత్యుస్మా నానీనయో న జాయోస్తి కించత్ వృక్ష ఇవ స్తబ్ధో దివి తిష్టత్యేక నిస్తేనేదం పూర్ణం పురుషేణ సర్వం. భౌతికములైన తమోభావనలన్నింటికంటే అతీతమైన పరమ పురుషుని నేనెరుంగుదును. అతని నెరుంగువారు మాత్రమే జనన మరణ బంధములను అతిక్రమింపజాలుదురు. ఒక నిమిషం. అతను ఎవరైతే ఆ దేవాది దేవుణ్ణి తెలుసుకుంటారో వాళ్ళొక్కరే జనన మరణంకు అతీతంగా అవుతారంట. ఇది ఎక్కడ? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇచ్చారు. ఎస్ మాతాజీ. ఈ దివ్య పురుష జ్ఞానము కంటే మోక్షమున ఇంకొక మార్గము లేదు. పరమ పురుషుడు అత్యున్నతుడగుటచే అతని కంటే ఉన్నతతరమేదియూ లేదు. సో భగవంతుని కంటే ఇంకా ఉన్నతతరం ఏమీ లేదు. మళ్ళీ ఇంకోటి, మోక్షానికి ఇది తప్ప ఇంకా వేరే మార్గం కూడా లేదంటున్నారు. ఏంటది? భగవంతుడు, దేవాది దేవుడు, కృష్ణ అని తెలుసుకుంటేనే మోక్షం. అది ఇంకా అంతకంటే వేరే విధంగా మోక్షం అనేది జరగదు, రాదు కూడా. అతడు అణువు కంటే అల్పతరుడు, మహత్తు కంటే మహత్తరుడు. అతడు మౌనముతో కూడిన వృక్షము వలె నుండి ఆధ్యాత్మిక ఆకాశమును ప్రకాశింపజేయును. చెట్లు వేళ్లను వ్యాపింపజేయునట్లు అతడు విస్తృతమైన తన శక్తులను వ్యాపింపజేయును. ఈ శ్లోకములను బట్టి దివ్య పరమ సత్యము భౌతికములు ఆధ్యాత్మికములనగు తన అనేక శక్తులచే సర్వవ్యాపకుడైన దేవాది దేవుడే అని ఇట్లు నిర్ణయింపవచ్చును. హరే కృష్ణ. మాతాజీ. సో ఇంకొక శ్లోక చదువుదాము. చాలా మందికి ఓకే, మరి నేను దేవుణ్ణి ఎలా చూడాలి? ఎస్, ఇవన్నీ బాగానే చెప్పారు. దేవుడు ఉన్నాడని చెప్పారు, కృష్ణ అనే దేవుడు అంటున్నారు.
నేను ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి? ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి నాకు. చాలా మందికి ఈ ప్రశ్న ఉంటుంది కదా. 100% ఇవాళ నుంచి మీరు ప్రతిరోజు దేవుణ్ణి చూడగలుగుతారు. నెక్స్ట్ శ్లోకాలో చెప్తున్నాడు, కృష్ణనే చెప్తున్నాడు డైరెక్ట్. సో ఈ శ్లోకం విన్న తర్వాత ప్రతిరోజు మీరు దేవుణ్ణి చూస్తారు. ఓకే, సరితా మాతాజీ మీరు చదువుతారా? మాతాజీ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీకు లింక్ సరిగా లేనట్టుంది ఇంటర్నెట్. ఓకే, లేదు. హరే కృష్ణ. నా ప్రభు నాకు ఇస్తారా? ఓకే సరే, పద్మ హరే మీరు చదవండి. ఎస్, థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో 8వ శ్లోకం. సో ఈ శ్లోకం తర్వాత ఈరోజు ఆపుదాము. సో ఎవరైనా కృష్ణని ఏ విధంగా చూడాలి? నేను ప్రతిరోజు నేను కృష్ణని చూడాలి. ఇప్పుడు మీరు రేపటి నుంచి ఈ శ్లోకం అయిపోయిన కాంచి ప్రతిరోజు మీరు కృష్ణని చూడగలుగుతారు. ఓకే. రసోహం అప్సు కౌంతేయ రసోహం హంసు కౌంతేయ ప్రభాస్మే శశి సూర్యయోః ప్రభాస్మి శశ సూర్యయోః ప్రణవ సర్వవేదేషు ప్రణవః సర్వవేదేషు శబ్దకే పౌరుషం నృషు. శబ్దః కే పౌరుషహం నృషు. Translation: O son of Kunti, I am the taste of water, the light of the sun and the moon, the syllable Om in the Vedic mantras. I am the sound in ether, and I am ability in man. చదవండి మాతాజీ. కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేద మంత్రముల యందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయ్యి ఉన్నాను. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ రోజు నుంచి మీరు అందరూ దేవుణ్ణి ఈ విధంగా చూడగలుగుతారు అనమాట. ఎట్లా అది? ఓ కుంతి పుత్ర, నీటి యందు రుచిని. మీరు ఎప్పుడైనా మంచినీళ్ళు తాగేటప్పుడు ఓ రుచి ఉంటుంది నీళ్ళకి. ఆ రుచి ఎవరంట? కృష్ణ. సూర్య చంద్రుల యందు కాంతిని. మీరు సూర్యుడిని చూసినప్పుడు, చంద్రుడిని చూసినప్పుడు ఆ కాంతి ఉంది కదా, అది ఎవరంట? కృష్ణ. వేద మంత్రాల యందు ఓంకారం. మీరు ఏ వేదాలు చేస్తున్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, ఓం స్వాహ, ఓం ఓం ఓం. ఆ ఓం అనే ఓంకారం ఏంటి? ప్రణవ. ఆ ప్రణవ అంటే ఏంటి? కృష్ణ. ఆకాశంలో వచ్చే శబ్దం కృష్ణ. నరుని యందు సామర్థ్యము నేనే అయి ఉన్నాను. సరే, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఎవరైనా బాగా సామర్థ్యంగా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కారు బాగా నడుపుతున్నాడు, ఒక డ్రైవర్ కారు బాగా నడుపుతున్నాడు, అతనికి ఆ సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం ఎక్కడిదంట? కృష్ణ. ఒకతను చక్కగా పాడుతున్నాడు, ఆ పాటల్లో వచ్చే సామర్థ్యం ఎక్కడ? కృష్ణ. ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేయగలుగుతున్నారు, వాళ్ళ సామర్థ్యం ఏమది? కృష్ణ. ఒక లాయర్ మంచిగా కేసులన్నీ వాదిస్తున్నాడు, వాళ్ళ సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. ఒకరికి కంటి చూపు బాగా మంచిగా పనిచేస్తుంది, అద్దాలు లేకుండా చదువుకుంటున్నారు, ఆ సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. ఒకరు చక్కగా నడవగలుగుతున్నారు, జస్ట్ చక్కగా నడుస్తున్నారు 2 కాళ్ళతో, వాళ్ళకి ఆ సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. సో ఎవరిలో ఏ సామర్థ్యం ఉన్నా కూడా అది కృష్ణ నుంచే వస్తుంది. సో ఇప్పటి నుంచి నాకు దేవుణ్ణి చూపించండి అంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి వాళ్ళకి, ఈ రుచి చెప్పండి, అది కృష్ణ. రసోహం అప్సు కౌంతేయ. భగవద్గీత 7వ అధ్యాయం 8వ శ్లోకం. రైట్. సో ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, దేవుణ్ణి చూపించండి నాకు అంటే, బయటికి తీసుకెళ్ళి సూర్య చంద్రుల కాంతి చూపించండి. కాంతి ఎవరు? కృష్ణ. లేదా ఎవరైనా సామర్థ్యంగా ఉన్న ఒక వ్యక్తిని చూపించండి, ఆ సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. రైట్. సో ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మనకి ఈ చాప్టర్లో. సో ఇక్కడ ఆపుదాం ఈరోజు. ఇప్పటివరకు చదివిన శ్లోకాల్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. అందరూ మీట్లో ఉన్నారు.
ప్రభుజీ హరే కృష్ణ. ఎస్ మాతాజీ, పవిత్ర మాతాజీ. అయితే ఇందాక శ్లోకాలో మత్త పరతరం నాణ్యత అది శ్లోకం ఉంది కదా ప్రభు. దాంట్లో భగవంతుడేమో దారంతో పోల్చాము, ముత్యాన్ని దేంతో పోలుస్తాం ప్రభు? ఈ సమస్త జగత్తునా? ఎస్ మాతాజీ, అంతా ఈ దారం లేకుండా ఆ ముత్యాల హారం నిలవదు కదా, పూసలన్నీ పడిపోతాయి. అదే విధంగా అదే ప్రభు. సో ఈ ముత్యాలు ఇవన్నీ ఏంటి, డిఫరెంట్ డిఫరెంట్ గ్రహాలు, డిఫరెంట్ డిఫరెంట్ మనుషులు, డిఫరెంట్ డిఫరెంట్ గుట్టలు, చెరువులు, సముద్రాలు, ఇవన్నీ వీటన్నిటిని ఆధారం ఏంటి? వీటన్నిటికి ఆధారం కృష్ణ ఆధారం అన్నమాట. కృష్ణ ఆధారం. అన్ని మనం చూసేదన్ని, మనం విన్నదన్ని, చూసేదంతా కూడా దాని అన్నిటికీ ఆధారం ఏంటి? కృష్ణ అని చెప్తున్నాడు అక్కడ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోక్తం సూత్రే మణిగణ ఇవ. సో ఆ దారం అయితే ఇలా అన్నిటిని పట్టుకొని ఉంటుందో, ఆహారాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అన్నిటినీ పట్టుకొని ఉండేది కృష్ణ. ఓకేనా మాతాజీ? అంటే మనం కరెక్ట్ గా మనకి ముత్యాన్ని దేంతో పోలుస్తాము అని చెప్పడానికి ఎలా, ఏంటి ప్రభు? అది అర్థం కాలేదు నాకు. అదొక ఎగ్జాంపుల్ చెప్పారు మాతాజీ. ఈ ముత్యాల హారము దారం ఎలా అయితే ముత్యాలన్నిటినీ దారం పట్టుకొని ఉంటుంది కదా, దారం లేకుండా, దారం తెగిపోయింది అనుకోండి, ఆ ముత్యాలన్నీ ఎక్కడ పడతాయి? కింద పడిపోతాయి కదా. కింద పడిపోతాయి. రైట్. అయితే భగవంతుడు దారం అనుకోవచ్చు, ఈ జగత్తునంతా ముత్యం అనుకోవచ్చు. అంతేనా ప్రభు? ఎస్ ఎస్. భగవంతుడు అనే దారం లేకుంటే ఈ ముత్యం అనే జగత్తు ఉండదు, పడిపోతుంది. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ, ఇంతమంది అందులో భక్తియుత సేవ మాత్రమే మనం ద్వారా భగవంతుని చేరుకోవచ్చు అంటే దేన్ని మనం ప్రాపర్ గా అనుకోవచ్చు భక్తియుత సేవ అని? యా, సో భక్తియుత సేవ అంటే ఏంటి? దేన్ని అనుకోవచ్చు? సేవ అంటే ఏంటి మాతాజీ? భక్తియుత సేవ అంటే మనము హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయడము భక్తియుత సేవ, మనము క్లాస్ రావడము, క్లాస్ వినడము భక్తియుత సేవ, క్లాస్ చెప్పడము భక్తియుత సేవ, టెంపుల్కి వెళ్ళడము భక్తియుత సేవ, టెంపుల్కి వెళ్ళిన తర్వాత టెంపుల్ క్లీన్ చేయడము భక్తియుత సేవ, తర్వాత భగవంతునికి ఫర్ ఎగ్జాంపుల్ భగవంతుడికి పూజ చేయడం అంటే పూజారి సేవ ఉంటుంది కదా, అది కూడా భక్తియుత సేవ. తర్వాత కీర్తనలో పాల్గొనడం భక్తియుత సేవ, టెంపుల్లో డొనేషన్ ఇవ్వడం భక్తియుత సేవ, టెంపుల్లో కుకింగ్ చేయడం భక్తియుత సేవ, భక్తులకు సేవ చేయడం భక్తియుత సేవ. సో టెంపుల్లో ఫెస్టివల్స్ చేయడం భక్తియుత సేవ. ఇవన్నీ మనం ఇస్కాన్లో ఏమేమి చేస్తున్నాం అంతా భక్తియుత సేవ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? కృష్ణ ప్రభు. ఎస్ ప్రభు, మధుగోపాల్ ప్రభు. ఇప్పుడు సామర్థ్యం అన్నారు కదా భగవంతుడు, అంటే ఇప్పుడు సామర్థ్యం లేని వాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి ప్రభు? సామర్థ్యం లేని వాళ్ళు అనేది ఎవరు ఉండరు ప్రభుజీ. అన్నం తింటున్నామంటే కూడా సామర్థ్యం కావాలి మనకి. చేత్తో అన్నం కలిపి అది నోట్లో పెడుతున్నామంటే దానికి కూడా సామర్థ్యం కావాలి. ఓకే ప్రభు, అంటే ఇప్పుడు కొన్ని అన్నింటిలో అందరికి సామర్థ్యం ఉండదు కదా, కొన్నిట్లలో ఉంటది, కొన్నిట్లలో. అవునవును, కానీ అందరికి ఏ సామర్థ్యం ఉన్నా కూడా ఆ సామర్థ్యం కృష్ణ అంటున్నాడు. ఇప్పుడు మనం కళ్ళతో చూడగలుగుతున్నాం, రైట్? ఏమి చేయకుండా కళ్ళతో అంతటా చూడగలుగుతున్నాం, ఆ సామర్థ్యం ఏమిటి? కృష్ణ. మనం చెవులతో వినగలుగుతున్నాం, ఆ సామర్థ్యం ఏది? కృష్ణ, రైట్? కొందరు పెద్ద ఇంజనీర్ అయిపోయి బాగా డబ్బు సంపాదిస్తున్నారు, బ్రిడ్జెస్ కడుతున్నారు, బిల్డింగ్స్ కడుతున్నారు, వాళ్ళకి ఆ సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. కొందరు సైంటిస్ట్ అయిపోయి రకరకాల మందులు కనుక్కుంటున్నారు, వాళ్ళకి ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ. ఎవరైనా ఈత కొడుతున్నారు, వాళ్ళకి ఆ ఈత కొట్టే సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. ఒకరు సైకిల్ తొక్కుతున్నారు, ఆ సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ. ఒకరు కార్ డ్రైవ్ చేస్తున్నారు, సామర్థ్యం ఎక్కడిది? కృష్ణ.
ఒకరు కార్ తయారు చేస్తున్నారు. సో ఇలా చూస్తూ పోతే మనం శ్వాస తీసుకుంటున్నాం, మనం ఊపిరి తీసుకొని బయటకు అంటున్నాం. ఆ సామర్థ్యం ఎక్కడిది? అది కూడా కృష్ణానే. అలా చూస్తే ప్రతి ఒక్క సామర్థ్యం కృష్ణానే. అంటే మనం ఎంత కృపాపాత్రులుగా ఉండాలి కృష్ణకి. ఎంత సి మనం మాట్లాడుతున్నాం, మనకు ఒకటి మన జ్ఞాపక శక్తి ఉండడం కూడా కృష్ణానే. మనం మన కూతురు లేదా కొడుకు పేరు గుర్తు తెచ్చుకోవడము, వాళ్ళు నా పిల్లలు అని తెలుసుకోవడం కూడా, అది కూడా ఒక సామర్థ్యం. అది కృష్ణ నుంచి వస్తుంది. లేకపోతే ఒకరోజు పడుకొని లేచేసి ఇలా చూడగానే భార్య భర్త ఎవరైనా వచ్చారనుకోండి దగ్గరికి, ఎవరు నువ్వు? పిల్లలు వచ్చారనుకోండి, ఎవరు నువ్వు? ఇలా అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్తారు. డాక్టర్ అంతా చూసేసి నా మెమరీ అంతా పోయిందండి, నిన్నటి వరకు అందరినీ గుర్తుపెట్టాడు, ఇప్పుడు ఎవరిని గుర్తుపట్టట్లేడు అని చెప్తే అప్పుడు ఏం చేస్తారు? టెంపుల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర కాళ్ళ వెళ్ళ పడి ఎంత డబ్బు అయినా ఇస్తాం, మీరు ఏ విధంగానైనా ఇతనికి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారా లేదా? సో మనము లేచి మన పిల్లల్ని చూసి వాళ్ళ పేరు, వాళ్ళు మన వాళ్ళు అని గుర్తించడం కూడా సామర్థ్యమే. అది కూడా కృష్ణ నుంచి వస్తుంది. అంటే మనం ఎంత కృతజ్ఞతగా ఉండాలి కృష్ణకి. చూడండి, మనం అన్నింటినీ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం, ఈజీగా తీసుకుంటున్నాం. ఓకేనా ప్రభు? మధుగోపాల్ ప్రభు. ఓకే ప్రభు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్న? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ఎస్ ప్రభు. అశోక్ ప్రభు. ప్రభుజీ, మరి సామాన్యం అంటే చెడు కొన్ని చెడు లక్షణాలకు శుద్ధ మంచిదానికి కృష్ణుడు అని మనం అనుకున్నాం. కొన్ని భౌతికంగా ఉన్న వాళ్ళు చెడుకు చాలా లోతులో ఉంటారు కదా, వాళ్ళకు ఏ విధంగా అంటే మనం కొన్ని వాళ్ళలో సామర్థ్యం ఎవరైనా ప్రభుజీ? ఎస్, వాళ్ళలో సామర్థ్యం కూడా కృష్ణానే. రాక్షసుల్లో సామర్థ్యం కూడా కృష్ణానే. అంటే వాళ్ళు చెడు ఎక్కువ ఆలోచిస్తారు కదా ప్రభుజీ, మరి ఎట్లా? ఎస్, దానికి కర్మ సిద్ధాంతం ఉంది కదా. చేసుకో, మంచైనా చేసుకో, చెడైనా చేసుకో, కర్మ ప్రకారం మళ్ళీ దాన్ని అనుభవిస్తా. అట్లా జడ్జిమెంట్ ఉంటుంది. హరే కృష్ణ ప్రభుజీ. అది మరి ఇప్పుడు మంచి పని చేయడానికి సామర్థ్యం కృష్ణనే ఇచ్చాడు అనుకుంటాం, మరి చెడు పని చేసేదానికి కూడా కృష్ణనే సహకరిస్తాడా ప్రభుజీ? సహకరించట్లేదు మాతాజీ. సామర్థ్యం అందరికీ సామర్థ్యం అతనే. సో సామర్థ్యం మట్టుకే. ఆ సామర్థ్యాన్ని నువ్వు మంచికి వాడుతున్నావా, చెడుకు వాడుతున్నావా, ఆ ఫ్రీడమ్ నీకు ఇచ్చాడు దేవుడు. ఆ ఫ్రీడమ్ నీకు ఇచ్చాడు దేవుడు. ఆ ఫ్రీడమ్ నువ్వు సరిగా వాడుకుంటున్నావా, మంచి వాటికి పుణ్యం చేస్తున్నావు, చెడుగా వాడుతున్నావా, పాపం చేస్తున్నావు. ఓకే, మరి పాపం చేస్తే దానికి శిక్ష ఉంది, ఎదురు చూస్తూ ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ లో ఉంటుంది, ఆ పై లైఫ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కదానికి శిక్ష అయితే ఉంటుంది. సో మనకు ఆ ఇండిపెండెన్స్ ఇచ్చాడు భగవంతుడు, స్వేచ్ఛ. సామర్థ్యంతో పాటు స్వేచ్ఛ ఇచ్చాడు. తను నీటిలో రుచిని నేనే అన్నారు, సూర్యచంద్రుల కాంతిని నేనే అన్నారు. కానీ ప్రభుజీ, ఇప్పుడు నాలాంటి తెలియని వాళ్ళే అడుగుతారు, ఇప్పుడు భగవంతుడు మీరు నీటిలో, గాలిలో, వెలుతురులో అన్నిట్లో భగవంతుడు ఉన్నాడమ్మా, మీరు గమనించండి, మీరు చూడండి అని మనం అంటాం. అదేంటి, వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యచంద్రుల నుంచి వస్తుందే కానీ కృష్ణుడి నుంచి రాదు. కృష్ణుడు ఎక్కడ ఇస్తున్నారు? తెలియని వాళ్ళు అట్లా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుజీ. నన్ను ఎస్, దానికి కూడా ఆన్సర్ చెప్పొచ్చు మనం. సో ఇంకా ముందుకు వెళ్తే, సూర్య చంద్రులు కృష్ణ భగవాన్ యొక్క కళ్ళు. అవును ప్రభుజీ. సో వాటికి ఆ పవర్, ఆ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? కృష్ణ నుంచి వస్తున్నాయి వాళ్ళకి కూడా, దేవతలకు కూడా. ఇతరత్ర దేవతలు కూడా వాళ్ళు చేసే పనులకు కూడా సామర్థ్యం కృష్ణ నుంచే వస్తుంది. అది కూడా చెప్తారు ఇంకా ముందు శ్లోకాలలో. సో అలా ఎస్, మనం ఆన్సర్ చేయొచ్చు అలా అడిగిన వాళ్ళకు కూడా. కానీ ఈ శ్లోకం ఎగ్జాంపుల్ చెప్పాలన్నమాట. మీరు నీళ్లు తాగినప్పుడు ఆ టేస్ట్ ఏదైతే ఉందో రుచిని, నీళ్ళలో రుచిని నేనే అని కృష్ణ చెప్తున్నాడు. సో అది కృష్ణ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ప్రతి దాంట్లో కృష్ణని చూడడం, కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం. సో మనం ఇప్పుడు ఏంటి ఒకటి నేర్చుకున్నాం, ఎప్పుడు వెలుతురు చూసినా కూడా కృష్ణ యొక్క కాంతి. సాయంత్రం చీకట్లో చంద్రకాంతి చూసినప్పుడు కృష్ణ యొక్క కాంతి. ఎవరిలో ఉన్న సామర్థ్యంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు, అబ్బా ఎంత చక్కగా పనిచేస్తున్నారు వీళ్ళు, ఎంత బాగా వీళ్ళకి నైపుణ్యత ఉంది, ఆ నైపుణ్యం నేనే అంటున్నాడు కృష్ణ.
సో అట్లా మనం చూసినప్పుడల్లా కృష్ణాన్ని తలుచుకోవాలన్నమాట. ఓ వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అని అనుకోవడం కంటే వీళ్ళ గొప్పతనం ఎక్కడి నుంచి వస్తుంది, కృష్ణ నుంచి వస్తుంది. అది మనకు తెలుసు. ఆ భావన రావాలి. అది ఎస్, అది కృష్ణ చైతన్యం. థ్యాంక్ యూ ప్రభు. ప్రభుజీ ఒకటి పర్సనల్ ప్రభుజీ, ఇప్పుడు బయట వాళ్ళతో మంచిగానే వస్తుంది ప్రభు, ఇంటికి వస్తే కొంచెం కోపం, అనుకూలంగా కోపం ఎక్కువ వస్తుంది ప్రభుజీ, దానికి ఎట్లా ప్రభుజీ? యా, భక్తియుత సేవ చేస్తూ 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 ఉంటే మెల్లమెల్లగా తగ్గుతుంది ప్రభు. ఇప్పుడు అది పోతుంది, కొన్ని సంవత్సరాలలో పోతుంది. అది భక్తియుత సేవ కంటిన్యూ చేయండి, చాంటింగ్ చేయండి, టెంపుల్కి వెళ్ళండి, గురువుని ఎంచుకోండి, దీక్ష తీసుకోండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, అరే కోపం అంతా పోయింది కదా, ఇంతకుముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గింది. ఇంకొన్ని రోజులైనాక ఆ తగ్గింది కూడా పోతుంది. అంటే బయటనో ఓకే, ఇంటికి వస్తారు కొద్దిగా వస్తుంది కోపం కొంచెం. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు, వాళ్ళ గురించి మనకు కొంచెం వ్యాకులత ఉంటుంది. ఎందుకంటే మన ఫ్యామిలీ కదా, పక్కింటి వాళ్ళు తప్పు చేసినా కూడా అది మన ఆధ్వర్యంలో ఉండదు. ఏమన్నా అటు ఇటు రైట్, ఇప్పుడు పిల్లలు అనుకోండి ఏదైనా పగలగొట్టారనుకోండి వస్తువు, మంచి వస్తువుని, జాగ్రత్తగా ఉండాలి కదని మందలిస్తాం మనం, కోపడాల్సి వస్తుంది. సో అది ఓకే. అదే కాకుండా మన ఇంట్లో వాళ్ళంటే కొంచెం చనువు ఎక్కువ ఉంటుంది కదా, సో చనువు ద్వారా కోపం అనేది వస్తుంది. ఇట్స్ ఓకే, మెల్లమెల్లగా క్రమక్రమంగా అది కూడా పోతుంది భక్తియుత సేవ ద్వారా. మనం చూసాం కదా, భాష్యంలో చదివాం కదా ఇవాళ, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు అన్నీ కూడా భక్తియుత సేవ ద్వారా మెల్లమెల్లగా పోతాయి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, లేకపోతే ఇక్కడ ఆపుదాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చక్కగా అయింది డిస్కషన్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శిల ప్రభుపాద్కి జై. ఓకే, సరితా మాతాజీ ప్రశ్న కూడా, ముత్యములు దేనితో పోల్చబడ్డాయి? ఎస్, ఈ ప్రపంచంతో. సో భగవంతుడు దారం లాగా ఆధారంగా ఉన్నాడు, ముత్యాలన్నీ కూడా ఈ ప్రపంచంతో, అన్ని ప్రపంచిక వస్తువులతో, గ్రహాలతో పోల్చబడ్డాయి అనమాట. సో వీటన్నింటినీ నిలబెట్టేది, వీటన్నింటినీ పట్టుకొని ఉండేది ఎవరు? కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. అది మ్యూట్. హరే కృష్ణ నాన్న, చిన్న డౌట్. ఇప్పుడు మీరు ఈరోజు శ్లోకంలో భగవంతుని ప్రతిరోజు మీరు దర్శనం చేసుకోవచ్చు ప్రతి టైంలో అని వచ్చింది అన్నారు. నాకు ఇంక పూర్తిగా వివరించారా ఏ విధంగా? మీరు అదొకటి, మళ్ళీ మీరు ముత్యాల గురించి కూడా చెప్పిండ్రు. అది అంటే అన్నిటికీ సపోర్ట్ భగవంతుడు అనే మాత్రం అర్థం. ఎస్, అన్నిటికీ సపోర్టు భగవంతుడు, అదొకటి తెలుసుకోవాలి. ఇప్పుడు ముత్యాల హారం, సూత్రే మణిగణ ఇవ, ముత్యాల హారంను ఒక దారంతో కడతారు కదా, ఆ పూసలన్నీ దేంతో ఆగుతున్నాయి? ఆ దారం ద్వారా ఆగుతున్నాయి. ఆ దారం తెగింది అనుకోండి, పూసలన్నీ కింద పడిపోతాయి. అదే విధంగా కృష్ణ ఏమంటున్నాడంటే, ఈ జగత్తంతా కూడా నేను దారం లాగా నేను అన్ని పట్టుకొని ఉంటున్నాను, వాటన్నిటిని మెయింటైన్ చేసేది, పట్టుకునేది కృష్ణ అన్నమాట. అదొకటి, అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కృష్ణాని ప్రతిరోజు ఎలా చూడాలి? రసోహం అప్సు కౌంతేయ, మనం నీళ్లు తాగేటప్పుడల్లా నీళ్ళ యొక్క టేస్ట్ కృష్ణ. సో ప్రతిసారి మనం నీళ్లు తాగేటప్పుడు కృష్ణను గుర్తు తెచ్చుకోవాలి, ఈ రుచి కృష్ణ. సో అట్లా కృష్ణ కాన్షియస్ మనం ఎల్లప్పుడూ, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మామనం, ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి. ఏ విధంగా ఆలోచిస్తాం? ఒక గ్లాస్ నీళ్ళు తాగేటప్పుడు ఆ రుచి కృష్ణానే, జ్యూస్ తాగేటప్పుడు ఆ జ్యూస్ రుచి కృష్ణానే, అట్లా అనమాట. బయటికి వెళ్ళామనుకోండి, బాగా వేడి ఉంది, ఈ వేడి కాంతి ఎక్కడి నుంచి? కృష్ణ నుంచి. మంచిగా ఆహ్లాదంగా సాయంత్రం పూట వెన్నెల, చంద్రకాంతి, సో చంద్రుడి యొక్క కాంతి కూడా కృష్ణ. సో అలా మనం ప్రతిసారి కృష్ణని చూడవచ్చు ఆ విధంగా. అన్నిట్లోనే
ఉన్నాను అని చెప్పిండుగా భగవంతుడు. మనం అన్నిట్లో దేవుడు ఉన్నాడు అని అనుకోవాలి, అన్నిట్లో దర్శనం చేసుకోవాలి. అన్నిట్లలో ఓకే కూడా ఉన్నాడు, కానీ ఈ శ్లోకాల పట్టుకు ఓన్లీ వీటినే చేయండి. Yes, ప్రతి అణువున కృష్ణ ఉన్నాడు. బ్రహ్మ సంహిత ప్రకారం అండాంతరస్థ పరమాణు ఛాయాంతరస్థం. సో ఈవెన్ పరమాణులో ఉన్నాడు, అండాంతరస్థ గ్రహాలలో ఉన్నాడు, ఇటు పరమాణువులో ఉన్నాడు. సో ఆ అంత దూరం మనము అంత దృష్టి అంత తొందరగా రాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ నీళ్లు తాగేటప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వెళ్తురు ఉన్నప్పుడు ఇది కృష్ణ యొక్క కాంతి అని తెలుసుకోవచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ నాన్న, ప్రణామాలు.